నమస్కారం శ్రీకృష్ణ గారు. నమస్కారం. హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి. ఆల్మోస్ట్ 2019లో 80% ఓటింగ్ పోల్ అయితే 79.7 79 ఇప్పుడు 81% దాటింది. 81.6 అండి ఇప్పుడు ఓవరాల్. సో ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరగటం అనేది ఇది అంటే ఒక రకంగా ఇప్పుడున్న గడిచిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వల్ల లేకపోతే దేన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే జనరల్ ఫినామినా దట్ ఈస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. వ్యతిరేకత ఎప్పుడైతే ఎక్కువ పర్సంటేజ్ పెరిగిందో దట్ గోస్ టు ది అదేంటంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి అపోజిషన్కి ఓట్లు పడతాయండి. ఇది జనరల్ ఫినామినా. ఓకే ఓకే. ఇప్పుడు 81.87 ఎంతో అన్నారు మీరు, నేను 67 అన్నాను సార్. ఆల్మోస్ట్ కుర్రోళ్ళు ఇప్పుడు కొత్తగా ఓటింగ్లు కూడా 18 లక్షలు 18 లక్షలు వచ్చారు. ఏమండి ఎందుకు పెరిగింది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తా. 26 లక్షల మంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళారు ఓటింగ్ వినియోగించుకోవటం. బస్సుల్లో ఫస్ట్ టైం అంట సార్, రికార్డ్ అంట. మీకు సంక్రాంతి కూడా ఈ రేంజ్ లో వెళ్ళారు. ఓకే, ఆడు కొంతమంది బస్సులు పెట్టారు, చాలా మంది ట్రైన్కి వెళ్ళారు. ఎన్ఆర్ఐస్ వచ్చారు సార్. చెప్తా మీకు వరుస పెట్టి చెప్తాను. ఎన్ఆర్ఐలు 11,000 మంది వచ్చారు. బెంగళూరు నుంచి 8,000 మంది వచ్చారో తెలియదు. మెడ్రాస్ నుంచి 8,000 మంది వచ్చారో తెలియదు. వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళందరూ అన్నది ఒకటే, ఈ రోజున మేము ఇలాగ 3 పూట్ల హ్యాపీగా ఉన్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మెడ్రాస్లో పనిచేసేవాళ్ళు, హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు, తర్వాత చిన్న ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కష్టపడి ఇళ్లలో పనిచేసే లేకపోతే ఇంకోటి మార్కెట్లోనూ ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి 24 లక్షల మంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అమరావతికి వెళ్ళారు. నేను చెప్పను టీవీ పేరు. ఒక టీవీ విలేకరి వాళ్ళని అడిగాడు, మీరు చూసేటో లేదో నాకు తెలియదు, ఏంటేమా ఇంత బస్ ఛార్జీలు పెంచేశారు, ట్రైన్ పెంచేశారు, మీరేమి ఇంత కష్టపడి డబ్బులు ఎక్కువైనా కూడా మీరు వెళ్తున్నారు అంటే, అవును వెళ్తున్నాం, మాకు ఇష్టం, మేము టీడీపీకి ఓటేస్తున్నాం అని డైరెక్ట్గా చెప్పారు. ఆ విలేకరు పారిపోయాడు. వెరీ క్లియర్ ఇండికేషన్ అంటే దీంట్లో ఎటువంటి అనుమానాలు తావులేదు. ఇక్కడ ఎక్కడ కూడా అవుట్ అండ్ అవుట్ పడిపోయింది. అవుట్ అండ్ అవుట్ ఇదే కాకుండా అసలు మేజర్ ఫ్యాక్టరు ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే మనకున్న ఓటర్స్ లిస్ట్లో 4 కోట్ల చిల్లర ఉంది. దాంట్లో 10% ఎప్పుడు కూడా మీకు ఎనీవేర్ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉంటారండి. 40 లక్షల మంది ఉద్యోగస్తులు. మొన్న ఓటింగ్ వేసిన దాంట్లో దగ్గరగా 4 లక్షల వర్కింగ్ స్టాఫ్, ఏది మన ఉద్యోగస్తులు, వాళ్ళు అందరూ కూడా బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. పోనీ 4 లక్షల్లో లేదనుకుంటే ఓ 2.5 lakhs అన్న అతనికి అవుట్ అండ్ అవుట్గా కూటమికి వేశారు. రైట్. ఇంకో 4 లక్షల మంది గ్రౌండ్ మీద ఉండకపోవచ్చు కానీ బట్ వెనకాల వర్క్ చేస్తుంటారు వీటికి. దాంట్లో మళ్ళీ ఒక 3 లక్షల మంది వేశారు. ఒక 6 లక్షలు 7 లక్షలు ఇక్కడ అయిపోయింది. ఇది కాకుండా టోటల్గా ఎన్జిఓస్ ఎంప్లాయీస్ తీసుకుంటే 40 లక్షలు ఉంటారండి. ఎట్లా 40 లక్షలు ఉంటారంటే, నేను ఉన్నా అనుకోండి, నా భార్య నా పిల్లలు కలుపుకుంటే ఓ 3-4 వేసుకుంటే 10 × 4 40 లక్షలు ఫ్యామిలీ. నేను ఎక్కడికి ఓటేస్తున్నాను, వాళ్ళు అక్కడికి వేస్తారు. ఈ 40 లక్షల్లో ఈ 10 లక్షలు అయిపోయింది, ఇంకా 30 లక్షలు, కనీసం 20 లక్షలు పడి ఉంటాయి. అంటే బాగా లెక్క 20 + 10 30 లక్షలు ఇక్కడ సాలిడ్గా పడి. ఎందుకు పడింది అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు ఏదైతే 2019లో ప్రామిస్ చేశాడో ఏది ఒకటి నిలబెట్టుకోలేదు అతను. నెక్స్ట్ ఆశా వర్కర్స్ ఉంటారండి పాపం. తర్వాత ఇవి చిన్న వర్కర్స్ ఉంటారు, క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోగా తగ్గించేశాడు ఆయన. సో ఇవన్నీ కడుపు మంటండి వాడికి, ఇంకంతగానే ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఎనీవేర్ ఇన్ ఇండియా ఎన్జిఓస్ తోటి ఎవడో గొడవ పెట్టుకోడండి ఉద్యోగస్తులతోటి. మీకు అర్థమైందా? అది అందరికీ ఉద్యోగస్తులు కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఆయన లైట్ గా తీసుకోవడం కదా, కొన్నిట్లో తగ్గించేశాడు ఆయన, కొన్నిట్లో ఉన్నది తగ్గించేశాడు. కడుపు మంటని. ఇంకోటి, 1వ తారీఖు జీతం తీసుకుని ఎన్ని రోజులైందో వాళ్ళకే తెలియదండి. జీతాలు లేవు. ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే మీరున్నారు, ఇంటది కట్టుకోవాలి, మీ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అసలు కనీసం 1వ తారీఖు కూడా ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్. మేజర్ అంటే వెరీ మేజర్ ఫ్యాక్టర్స్. దీనివల్ల అంతా కూడా ఏంటంటే రివర్స్ అయిపోయింది. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంది. ఆ సైలెంట్ ఓటింగ్ మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అదే భ్రమ అండి. సైలెంట్ ఓటింగ్ భ్రమ. అవునా? ఓకే. సైలెంట్ ఓటింగ్, ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా అతనికి వ్యతిరేకత. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సైలెంట్ ఓటింగ్ నిజమైతే నా లెక్క ప్రకారం, నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా, 120 సీట్స్ గ్యారంటీ అండి.
టీడీపీ. సర్వేలు చెప్తున్నాయి కూడా అదే. ఏమో నేను సర్వేలు ఎంత చెప్పాను నాకు తెలియదు. ఒకవేళ ఈ సైలెంట్ ఓటింగే కరెక్ట్ అయితే, రాత్రి 12 ఒంటిగంట అమలాపురంలో అయితే రాత్రి 2 కూడా నిలబడి ఉన్నారు అన్నారు. అదే గిని నిజమై సైలెంట్ ఓటింగ్ నిజమైతే నాకు తెలిసిన 150 టచ్ అవుతాడండి ఆయన. కూటమి 150 టచ్ అవుతారు అనుమానం లేకుండా. కాకపోతే ఏంటంటే సైలెంట్ ఓటింగ్, సైలెంట్ ఎప్పుడు కూడా అండి బయటికి చెప్పరండి వాళ్ళు, చెప్పరు. అన్న నాకు ఓటేస్తున్నా, నీకేనన్నా, నీకే పోతే ఎవరికేస్తా ఉంటారు. బట్ ఏడండి నాకు అది. దిస్ ఈస్ కాల్డ్ ఎప్పుడంటే ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైంది? అంటే మహిళలు, ముఖ్యంగా మహిళలు ఓట్లు మాకే వస్తున్నాయని కూడా వాళ్ళు అన్నారండి. చాలా మటుకు ఏంటంటే కొద్దిగా వాస్తవం ఉంది దాంట్లో. కొద్దిగా మహిళలు కొద్దిగా టిల్ట్ అయినమాట వాస్తవమే, కానీ బట్ ఓవరాల్ గా తీసుకుంటే అందరూ టిల్ట్ అవ్వాలి. దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అండి, మేజర్ ఫ్యాక్టర్స్ అది. కానీ 2019లో అండి ఆల్మోస్ట్ దీని విజయం కూడా కాదు, ఘన విజయం అనొచ్చు. 151 సీట్లు. అవునండి, ఇచ్చారు. అదే చెప్తాను, నేను అదే ఇప్పుడు చెప్తున్నా. 79 పాయింట్ గా వచ్చినప్పుడే 151 సీట్ వచ్చినప్పుడు 81, 82 టచ్ అయినప్పుడు 150 దాటాల. రైట్. 150 దాటాల. 79% కే 151 వచ్చినప్పుడు 82కి నాకు తెలిసిన 150 దాటాల. అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్. అయితే అండి అదే 2019 నుంచి 24 ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధమే అనుకోవాలా, లేకపోతే ఏ కారణాలు చెప్పొచ్చు? ఇప్పుడు రాతని అంటారు కొంతమంది పుట్టుకతోటి. ఇప్పుడు మన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటేనంటే తల్లిదండ్రులు మన బాగానే పెంచుతారు, అర్థమైందా? మీరు చెడిపోవటం కానీ మంచి కానీ మీ క్యారెక్టర్ మీద కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసుకుంటారు. అతను మంచి, మీకు ఒక చిన్న ఇది చెప్తాను. రాయి విసిరితే వెనక్కి తీసుకోలేమండి, మాట నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము, అర్థమైందా? ఏది వెనక్కి తీసుకోలేము. అలాగే విశ్వాసం కోల్పోతే మళ్ళీ జీవితంలో మనల్ని ఎవడో నమ్మడు. ఓకే, విశ్వాసం కోల్పోయి అనుకోండి మనల్ని ఎవడో నమ్మడు. అలాగే సమయం మించిపోయింది అనుకోండి, ట్రైన్ దాటి వెళ్ళిపోతుంది, మనకు దొరకదు. లాస్ట్లో ఏంటంటే అవకాశాన్ని వదులుకుంటే, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే జీవితంలో మళ్ళీ అవకాశం రాదు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జరిగింది. అతనికి ఒక అవకాశం, నన్ను ఒక్కసారి గెలిపించండి. ఆయన ఇమేజ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిదండి. హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఇమేజ్. రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన అంటే అందరూ లైక్ చేస్తారు, అది ఉంది. దాంతో ఓటేశారు. దాని పశ్చాత్తాపం వీళ్ళు దాని ఒక రిజల్ట్ చూశారు పబ్లిక్. ఆయన ఏం చేశాడంటే వచ్చిన దాన్ని నాకు 151 సీట్లు రావటం ఏంటి, ఇదంతా నాకు రేట్ అనుకుని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయాడండి. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళటానికి లెట్ us కమ్ టు ది పాయింట్. ఫస్ట్ ఈజ్ కరప్షన్. కరప్షన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే వరల్డ్ రికార్డ్ అవుతుంది. వరల్డ్ రికార్డ్. ఎట్లా వరల్డ్ రికార్డ్ అంటే ఎక్కడైనా ఒక యూనివర్సిటీలో పాఠాలు మీరు ఉన్నారు రంజి గారు, రేపు దీంట్లో ఏదో బాగా సక్సెస్ అయ్యారు, అసలు ఇంటర్వ్యూ ఎలా చేయాలనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఇండియాలో అంజిబాబు ఇలా చేశాడు, ఇది దీస్ ఆర్ ద మంచి ఉంటుంది అక్కడ. పబ్లిక్ నేర్చుకోవాలా. అట్లాగే నేను సినిమా యాక్టర్ని, నేను ఏదో టాప్ ఆర్టిస్ట్ అనుకోండి, నా గురించి కూడా ఉంటుంది, ఇట్లా ఉంటారు అది కూడా. అట్లాగే అతను కరప్షన్లో I'll show you one thing if you don't mind. ఒక్క నిమిషం. లండన్ యూనివర్సిటీలో కరప్షన్ మీద ఒక డిస్కషన్, డిబేట్ జరిగింది. వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ కరప్షన్ డన్ బై వన్ సింగిల్ పర్సన్ అనేది వచ్చింది. యూనివర్సిటీలో డిబేట్ జరిగింది. దట్ ఈస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీలో. ఇప్పుడు నేను వినండి, జూమ్ చేసుకోండి. There's a different but associated problem, which is extreme corruption. You will have heard of figures like Jagan Reddy in Andhra Pradesh, whose father died a year or two ago, and who amazingly, in the short time that his father was running that state, managed to go from, let's not say zero, but to a situation now where he has an annual income of £65 million, where he was discovered by the CBI only a few months ago, living in a 75-room palace, which he had just built for himself. Now, this problem of corruption is not something that is only comical for the people at the top of the pile. It also extends right down to the roots of Indian society. అసలు కరప్షన్ ఈ రేంజ్ లో చేయొచ్చు అని చెప్పేసి లండన్ యూనివర్సిటీలో ఇతని గురించి మాట్లాడుకున్నారు. ఇంకా నేను అనుకోవటం నేను మాట్లాడే దాని గురించి
ఏం మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకు కరప్షన్ అన్నదంటే అన్నిట్లోనే కరప్షనే. అక్కడ పర్ డే నాకు తెలిసింది అంటే 250-300 కోట్లు లిక్కర్ మీద వచ్చేదని క్యాష్. అసలు మీకు బ్రాండెడ్ లిక్కర్స్ ఏమి ఉండవు అక్కడ. అన్ని ఆయనే డిస్టిలరీస్, 200 కంపెనీలు ఆయనే డిస్టిలరీ. జూమ్ బూమ్ బూమ్ బామ్ ఏయో ఇటువంటి దరిద్ర పేర్లు అంతా కూడా కల్తీ సార్. అలాగే డైలీ 200 crores క్యాష్. ఓకే, అదొకటే మనకు తెలిసింది. తర్వాత అన్నిట్లో కూడా ఏంటంటే కరప్షన్. ఎక్కడ దగ్గర అంటే యూనివర్సిటీ రేంజ్లో ఇతని మీద ఒక పాఠం పెట్టారంటే ఇంకంతకన్నా కరప్షన్. ఇప్పుడు ఈ డబ్బంతా మళ్ళీ ఇక్కడ ఆంధ్రాకే వినియోగిస్తున్నారండి? అదే కదా, ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతే. అదే నిన్న ఒక టీవీలో చూశాను, ఒక ఆయన మహా టీవీ, దాంట్లో ఒక ఎన్ఆర్ఐ, ఆయన యుఎస్లో ఉంటాడంట. ఆయన ఛాలెంజ్ కాశాడు, నేను విత్ ప్రూఫ్ చూపెడతాను, 7 లక్షల కోట్లు అతను చేసిన కరప్షన్ అని చెప్పాడు. 7 లక్షల కోట్లు కరప్షను. ఎక్కడ మరి ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటే కాకినాడ పోర్టు నుంచి ముద్రా పోర్టు గుజరాత్, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇక్కడ వెళ్ళింది. ఈ అన్నిటి మీద నేను ఢిల్లీలో కేసు వేసాను. ఢిల్లీలో నేను పర్సనల్గా విత్ ప్రూఫ్, నేను అదేదో స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుందంట ఈ డబ్బు ఇలాగ తరలించిన దానికి, నేను వేసాను. ఆ కేసు ఇంకా స్టిల్ రన్నింగ్. ఎనీ టైం నన్ను వచ్చి మీరు అడగొచ్చు, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా టీవీకి వచ్చి మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే నా లెక్క ప్రకారం 7 లక్షల కోట్లు అన్నాడు. 7 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ప్యాలెస్లు కొన్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో పెద్ద ప్యాలెస్, ఇంగ్లాండ్లో ఎక్కడో పెద్ద గోల్ఫ్ క్లబ్ అంటే ఏదో మాట మనకు తెలీదు, అతను చెప్పిన మాట నేను అంటున్నాను. ఏమండి, నాకు తెలియకడుగుతాను ఏంటంటే సైకో లక్షణాలు ఎక్కువ. సైకోకి ఎట్లా ఉంటుందంటే కోట్లు సంపాదించిన ఇప్పుడు అసలు మెయిన్ ఏంటంటే మానవ జీవితం ఒక విలువ తెలుసుకోకపోతే ఇలాగే ఉంటాయి. మీరు ఎన్ని వేల కోట్లు చేసినా తినేది 3 పూటలే 2 పూటలే. యూ కెనాట్ ఈట్ గోల్డ్, యూ కెనాట్ ఈట్ మనీ ఆర్ కరెన్సీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ లిమిటేషన్ తెలుసుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు రోజుకి 100-200 కోట్లు ఇంకా ఏం ఫైనల్గా ఏం చేసుకుంటాం ఈ డబ్బుని ఎంతని? అది ఆయనకి చిన్నప్పటి నుంచి ఉందని నేను విన్నాను. లేకపోతే 70, ఇది కూడా చెప్పాడు దాంట్లో, 75 rooms ప్యాలెస్ ఈ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. ఓ మనిషికి 75 కావాలా? దిస్ ఈజ్ రిగార్డింగ్ ది కరప్షన్. నౌ లెట్ us గో ఫర్ లా అండ్ ఆర్డర్. కరప్షన్ మనం ఎక్కువ మాట్లాడినా వేస్ట్. ఇంకా అది ఏం మాట్లాడినా కూడా 7 లక్షల కోట్లు అనేది వదిలేండి కాదు. అది నేను చెప్పింది కదా, ఇంకోటి డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి మాట్లాడాడు ఆయన. విత్ ప్రూఫ్ ఎవడన్నా ఉంటే రండి నేను మాట్లాడతాను మీతో అన్నాడు. దేర్ సి మ్యాటర్. ఇక లా అండ్ ఆర్డర్ అసలు బీహార్లో ఎప్పుడో నా చిన్నప్పుడు, నేను పార్టీలోకి వచ్చినప్పుడు అప్పుడు విన్నాను తప్ప, బీహార్లో కాదండి ఇండియాలో అసలు ఇటువంటి వ్యవస్థ లేదండి. పోలీస్ వ్యవస్థ కంప్లీట్లీ నిర్వీర్యం అయిపోయింది. బాబు గారు ఎంతో కష్టపడి ఆయన ఎంతో చేశాడు పాపం 5 సంవత్సరాలు. అసలు వ్యవస్థను కుప్పకూల్చేసాడండి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేదు అక్కడ. ఉదాహరణ మీకు చెప్తాను. ఏబి వెంకటేశ్వరరావు గారు, కమిషనర్ ఆఫ్ విజయవాడ, ఏమండి, అతను వచ్చిన సంవత్సరంలో ఇతన్ని సస్పెండ్ చేశారు. ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది తప్పు అని, ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో. మరి ఆయన ఖాళీ అయిపోయాడు సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ సస్పెండ్ చేశారు. అదేం ఛార్జెస్ లేవు, ఏదో ఒకటి పెట్టాలని పెట్టడం. అప్పుడు ఏమైంది, వాళ్ళకి ఏదో ఇది ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్, అది వాళ్ళ డిపార్ట్మెంట్, అది కోర్టు. అలా సెకండ్ టైం అలా సస్పెండ్ చేయకూడదు వితౌట్ రీజన్స్. మీరు పెట్టిన రీజన్స్ మాకేమీ అనుకోవట్లేదు, అది ఎత్తేసారు. నో, క్యాన్సిల్ అన్నారు. అతను ఏబి వెంకటేశ్వర అని ఏమైనా నేను ఉండగా అతను అవ్వకూడదని ట్రిబ్యునల్, వాళ్ళకి ట్రిబ్యునల్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో ఉంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి కొన్ని లక్షల లాయర్కి ఇచ్చి మళ్ళీ దాని మీద కేసు వేసాడు. అతను ఉండటానికి వీల్లేదు, మళ్ళీ కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు కూడా నో, అతనికి 4 సంవత్సరాల నుంచి మొత్తం అంతా మీరు ఇవ్వాలి, డబ్బంతా ఇచ్చేయాలి, అంటే శాలరీస్ ఉంటాయి కదా ఆయన, అవన్నీ ఇచ్చారు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాల నుంచి ఆయన ఇప్పటికి డీజీపీ అయిపోయి ఈ నెలకి 31 రిటైర్ అయిపోతున్నాడు ఆయన. బట్ హీ హాజ్ లాస్ట్ హిస్ కెరియర్ ఆఫ్ యాజ్ ఎ డీజీపీ ఆఫ్ వన్ స్టేట్ అండ్ హ్యూమిలేషన్, వాట్ ద హ్యూమిలేషన్ హీ హెస్ గాన్ త్రూ అండ్ హౌ మచ్ మనీ హీ హెస్ స్పెంట్ ఫర్ ది కోర్ట్స్. మీకు అర్థమైందా? సరే, అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా ఆ రేంజ్ ఆఫీసరు, ఆ పై ఆఫీసర్కి ఇతను నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆయనకైనా పైన ఎవరు లేరు కాబట్టి సిఎస్ దగ్గరికి వెళ్ళారు, జవహర్ రెడ్డి గారు ఎవరు.
ఎడితే ఒక సిఎస్ ఏమన్నాడంటే ఆ పేపర్ వాళ్ళకి పలానా డిపార్ట్మెంట్లు ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. అది జరిగి ఇప్పుడు 3 రోజులు అయింది. నేను సీఎంకి పంపిస్తాను, ఆయన ఇష్యూ చేస్తాడు ఆర్డర్ అన్నాడు. ఆయన రేపు 17వ తారీఖు అమెరికా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆయన లండన్ వెళ్తున్నాడు. ఇంకా ఆయన ఏంటంటే వెంకటేశ్వరరావు పరిస్థితి అంటే వ్యవస్థ లేదు. తర్వాత గుళ్ళు మీదకి వెళ్ళటం, ఏమంటే విగ్రహాలు ధ్వంసం చేయటం, దాని మీద యూరిన్స్ పోయటం, ఆ బ్రామ్లో పాపం వాళ్ళు వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నీ మీద SC ST యాక్ట్ పెడతాను గెట్అవుట్ అన్నారు వాళ్ళు. అంటే గుళ్ళు అండి, నీ మతం ఎంతో మాకు అది అంత ముఖ్యమే కదా. ఎవడైనా విగ్రహాల మీద యూరినేట్ చేసి రెచ్చిపోయారండి. తర్వాత మొన్న ఎలక్షన్ అయిపోయిందండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా విధ్వంసం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ఎలక్షన్ అయిపోయి 2 days అయింది. దానికి వద్దాం సార్. దాని ముందు అది ప్రీవియస్ అసలు ఇంకా మీరు మీ ఐడెంటిఫైలో ఓకే ల్యాండ్ ఆర్డర్ నెక్స్ట్ అండి. అదే ల్యాండ్ ఆర్డర్, కరప్షన్, విధ్వంసం ఎక్కడ డిస్ట్రాక్షన్ ఎక్కడ దాకా వెళ్ళింది. ఎవడైనా అండి ఎలక్షన్ టైంలో చెదురు మదురుగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దట్ ఎనీవేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇట్ విల్ బి హ్యాపెన్ లేదట్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే టీడీపీకి ఓటేశారని చెప్పి డౌట్ వచ్చిందో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టి, మీకు అర్థమైందా, వాళ్ళకి వెహికల్స్ ఇది మీకు ఎందుకు తాడిపత్రిలో చెప్తాను మీకు. తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కొడుకు పోటీ చేశాడు అక్కడ. అతను కంప్యూటర్ అనలిస్ట్, పైగా అతను వికలాంగులు. ఆ దగ్గరికి వచ్చి అదే అనుకుంటున్నాను, అదే ప్లేసు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి నేను డీసీపీ రమ్మంటున్నారు, ఈయన రమ్మంటున్నాడు అని చెప్పేసి డిఎస్పీ రమ్మంటున్నాడు అంటే పాపం అతను వెళ్తే పలానా కాలేజ్ గ్రౌండ్లో ఉన్నారు అన్నాడు. అక్కడికి వెళ్తే ఆ డిఎస్పీ రే పట్టుకుని తన్నాను రవి వికలాంగుని పట్టుకుని చిదగబాదీశారండి. తర్వాత మీకు ఇక్కడ పల్నాడు తీసుకోండి, అక్కడ ఏజెంట్లు ఎవరిని కూర్చుంటే మొత్తం తన్ని బయటకు పంపించేశారండి. కానీ ఒక లేడీ నేనుంటాను అని చెప్పి కూర్చుంది మాచర్లలో. మరి గొడ్డలితో వస్తే ఈ స్కిన్ ఇలా విడిపోయింది, ధైర్యంగా కూర్చుంది. అంటే పట్టపగలు మీకు బూత్ దగ్గరే అలా చేశారు. అయిపోయిన తర్వాత ఎళ్ళకెళ్ళి కొట్టారు. ఆ మాచర్లలోనే ఒక ఏజెంట్ని వెళ్ళమంటే అతను వెళ్ళమంటే ఇంటికి వెళ్ళిపోయి వైఫ్ని పిల్లల్ని కొడుతూ షూట్ చేసి లైవ్లో వీడికి చూపెట్టి ఇప్పటికైనా నువ్వు బయటకు వస్తావా రావా అన్నారు. పోలీస్ ఏం చేస్తుంది అసలు నాకు తెలియగలుగుతున్నాను. అంటే దీంట్లో కొంతమంది పోలీసులు చేసేది వల్ల మొత్తం ఆ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుందండి. అందుకే ఈ రోజుని రేపు ఇప్పుడు మధ్యాహ్నం 3:30కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఎస్ని కొత్తగా వచ్చినటువంటి డీజీపీని ఆయన అంతకుముందు డీజీపీని సస్పెండ్ చేశారు, బయటకు వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు అక్కడ 144 సెక్షన్ ఇప్పుడు నేను చెప్తున్నాను ముందుగా ఊహించి దిస్ సిఎస్ విల్ బి సస్పెండెడ్ టుడే. సిఎస్ఏ మెయిన్ అండి అక్కడ, సిఎస్ఏ మెయిన్ అండి. తర్వాత మీకు ఎప్పుడు కూడా ఎక్కడైనా జరిగేటప్పుడు ఈ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు దర్శి కావచ్చు, ఇది కావచ్చు, పల్నాడు తాడిపత్రి కావచ్చు. అక్కడ ముందుగా ఏం చేయంటే పోలీసు మార్చ్ పాస్ చేస్తారు, భయపెట్టడం కోసం అది ఉంటుంది. తర్వాత అక్కడ అడిషనల్ ఫోర్స్ పెడతారు సేఫ్టీ కోసం. అది ఎక్కడ అసలు జరుగుతుంటే కొట్టారు, జరిగిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే కూడా కొట్టారు కదా పట్టుకుని. ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అండి, మేము అది ఏమైపోయిందంటే మధ్యాహ్నం 3:30-4 గంటలకే తెలిసిపోయిందండి మనం ఓడిపోతున్నాం అని చెప్పేసి. ఆ అంటే మీరు ఎక్కడన్నా సరే కూటమి సభ్యులు వెళ్ళి వైసీపీ వాళ్ళని కొట్టారన్నది ఎక్కడన్నా మీరు విన్నారా? లేదు కదా. వైసీపీ గ్యాంగే వచ్చి కూటమి వాళ్ళని ఎక్కడికక్కడ చెదగబాదీశారు. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దట్? ఒక చోట కాదు, దర్శిలో కూడా జరిగింది, తాడిపత్రిలో జరిగింది. హైలైట్ ఏంటంటే తిరుపతి ఆయన ఎవరో పులివర్తి నానిగారి పైన ఆయన దారుణంగా గొడ్డళ్ళు కత్తులు వేసుకొచ్చి చంపడానికి వస్తే తప్పించుకుంటే బాడీ గార్డ్ని కూడా వాళ్ళు కొడితే ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అక్కడ ఉందా లేదా అనేది ఐ థింక్ ఇండియాలో రికార్డ్ ఏంటంటే నెంబర్ 1 పొజిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే కరప్షన్లో. దేర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇంత దారుణం ఇంకేముందండి, ఎవడో నమ్మడండి ఈ పోలీసుని ఎవరు. అంటే నేను అందరూ అని కాదండి, చాలా మహానుభావులు, చాలా రెస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారు. బట్ ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ రఘురామరాజుని కేసు తీసుకున్నాం. అసలు ఒక ఎంపీని పట్టుకుని అసలు కుక్కను కొట్టినట్టు కొట్టడం,
కాళ్ళు వాచిపోయి అతని తర్వాత మనకి లైవ్లో అన్నీ చూపెట్టాడు కదా. అసలు జైల్లో పెట్టడం ఏమీ లేకుండా కుక్కను కొట్టినట్టు కొడితే అతని అదృష్టం కొద్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వచ్చి బతికాడు. కానీ లేకపోతే వాట్ ఈస్ దిస్ పొజిషన్? చంపేమని చెప్పారంట అతన్ని, కిడ్నాప్ చేశారు అతన్ని. ఏజెంట్లు అక్కడ కిడ్నాప్ చేయడం కాదు, ఒక ఎంపీనే కిడ్నాప్ చేశారు ఇంట్లోంచి, పైగా ఆయన పుట్టినరోజుని. అన్నీ వదిలేయండి. లెట్ us టాక్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు సీఎం చేసి అంత అనుభవం ఉన్న ఆయన ప్రతి మాట తోకమేసి మాట్లాడతాడు, ఎక్కడ పొరపాటు అనేవాడు. అటువంటి ఆయన్ని అండ్ వాట్ గ్రౌండ్స్ దే హ్యావ్ అరెస్ట్. అదే పాపం ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఎవరు వచ్చి ఎస్పీ వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తే వాట్ ఈస్ ద ఏం ఛార్జెస్ మీద నన్ను అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేయాలి సార్. 51 days అన్యాయంగా ఆయన జైల్లో పెట్టి ఒక సీఎంని వేసారంటే, ఒక ఎంపీని రన్నింగ్ ఎంపీ, మన సిట్టింగ్ ఎంపీని పట్టుకొని కుక్కను బాధేసి ఎక్కడుందో దిక్కుందో చెప్పుకో అంటే అతను ఏంటంటే వెనకాల కోర్టు లాయరు డబ్బు ఖర్చు పెట్టి బయటపడ్డాడు. కానీ అయితే ఇంపాసిబుల్ అండి దీన్ని లా అండ్ ఆర్డర్ ఇంకెక్కడ ఉందండి. మనం అసలు అక్కడ దాకా ఏమైనా పల్లెటూరులో ఏదన్నా సపోజ్ నాకు మీ వల్ల ప్రాబ్లం వచ్చింది, మీరు వైసీపీ అనుకోండి, నేను టీడీపీ, నేను న్యూట్రల్ మనిషి అనుకోండి, సపోజ్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు ప్రాబ్లం వచ్చిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే మర్యాదగా వెళ్ళిపోతావా, నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటావా? పోలీసు వాళ్ళు అండి, కింద స్టాఫ్ ఎస్ఐల దగ్గర నుంచి. అంటే ఎక్కడ ఎంత దిగజారిపోయిందని. అసలు పోలీసుని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎన్టీ రామారావు ఎలా మెయింటైన్ చేశాడు. ఓల్డ్ సిటీలోనే మీకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ఆయన చరిత్ర తెలుగుదేశానికి ఉంది రామారావు టైంలో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో. అసలు మీకు రాయలసీమలో ఫ్యాక్షన్ ఎంతవరకు మొత్తం తగ్గించేశారుగా, ఇంకెక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడే కాపాడాలి ఆయన. ఇవన్నీ సరిచేయడానికి ఎంత టైం పడుతుందో ఏంటో మరి తెలియదు మనకి. అంత ఎందుకంటే నేను తిరిగాను, నేను వెళ్ళి వచ్చాను కాబట్టి. అదే ఫ్యామిలీ విషయానికి వద్దామండి. ఫ్యామిలీ విషయానికి వస్తే విజయం గారు దూరంగానే ఉన్నారు, తర్వాత షర్మిలమ్మ గారు దూరంగానే ఉన్నారు. సో ఇవి కూడా ఒక మైనస్లే అనుకోవచ్చు. అక్కడ ఏమైందంటేనండి, మీకు ఇప్పుడు చెప్తాను, డిక్లేర్ చేస్తున్నా, మీకు June 4 ఎలక్షన్ ఉంది, షర్మిల ఈజ్ గోయింగ్ టు విన్, ఆవిడ గెలవబోతుంది అవినాష్ గారు మీద. అవునా? 100% గెలవబోతుంది. నా అసెస్మెంట్ ఇది, తప్పు అయితే తప్పవచ్చు, నా నమ్మకం అది. నాకున్న అనుభవంలో నాకున్న నమ్మకం మీద చెప్తున్నాను. ఇక ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పలేనండి, దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. షీఈస్ గెలవబోతుంది అనేది నాకు వచ్చిన ఇది. నెక్స్ట్ ఆవిడ స్పీచ్ మీరు ఒకసారి వింటే, నేను పూర్తిగా విన్నానండి, ఏదన్నా ఉంటే నేను వదిలిపెట్టను, ఎందుకంటే ఎంతవరకు నిజం ఏంటని తెలుసుకోవాలి కదా. ఆవిడ మాట్లాడింది ఆవిడకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ ఆవిడకి ఎంతో కొంత ఉపయోగపడింది. ఆవిడ గెలవబోతోంది, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆవిడ మాట్లాడింది 70% డ్యామేజ్ జగన్కి జరిగిందండి, 30% ఆవిడకి ఎంత మేలు జరిగిందో జరిగింది, అది వేరే విషయం. పులివెందల్లో ఆవిడ మాట్లాడిన మాటలు చాలా భయంకరంగా డ్యామేజ్ అయింది జగన్ త్రూఅవుట్ స్టేట్. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలను సత్యం, ధర్మం, నీతి కనపడింది. ఆవిడ స్పీచ్ అంటే మీరు చాలా అద్భుతంగా మాట్లాడింది, చాలా అద్భుతంగా మాట్లాడింది ఆవిడ. ప్రతి దాంట్లోనే ఆవిడ మాట్లాడింది అంటే, అరే అవును నిజం చెప్తుంది కదా, ఇవి నిజం మాట్లాడుతుంది కదా, ఎక్కడ తప్పు లేదే. ఆటోమేటిక్గా టిల్ట్ అయిపోయారండి అటుపక్క. ఈవిడ గెలిపిద్దాం, రాజశేఖర్ రెడ్డి ముద్దులు బిడ్డ, గెలిపిద్దాం. రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని ఎవరు పక్కన వేరే బ్రదర్ కావచ్చు, వాళ్ళ సంతానం, వాళ్ళ ఫ్యామిలీ, నేను ఆయన గురించి నేను మాట్లాడలే. రాజశేఖర్ రెడ్డి కన్నబిడ్డ కదా, ఈవిని గెలిపించేద్దాం. అది ట్రెండ్ కడపలో. నేను కడప టచ్ చేయలేదు, కానీ కడప నేను కడపలోంచే వెళ్ళాను, వెళ్తాం, నేను కడపలోంచే ధర్మవరం ఇవన్నీ వెళ్ళాను నేను. అక్కడ ఉన్న టాక్ అది. అంటే అసలు ఇంకోటి అండి, విజయమ్మ గారు దూరం అవ్వటం కూడా ఒక మైనస్ కింద చెప్తారు. మైనస్ ఉండే, తల్లి దూరంగా ఉండే చెప్పినాను. పార్టీని సస్పెండ్ చేశారు ప్రెసిడెంట్ గా, ఆవిడ దూరంగా ఉంది. షర్మిల ఏమో రోడ్ ఎక్కింది ఆవిడ, వాళ్ళ చిన్నాన్న కూతురు రోడ్ ఎక్కింది. చిన్నాన్న కూతురు, షర్మిలమ్మ, ముగ్గురు కూడా మా షర్మిలని గెలిపించండి అని అంటుంటే మీకు అర్థమైందా? మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది కదండి పబ్లిక్ లో. ఇప్పుడు మీరు ఇటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళారనుకోండి, ఉత్తరాంధ్రకి, నాకు వచ్చిన రిపోర్ట్ చెప్తున్నా. నేను 5 రోజులు అక్కడే ఉన్నాను మొత్తంతో, నేను క్యాన్వాస్ చేసి వచ్చాను, ఓపెన్ గా చెప్తున్నాను. నేను వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు తెలుసు చాలా అవినీతిపరుడని, మాకేం అవ్వలేదు, మేమైతే ప్రిపేర్ అయ్యామని. కొంతమంది న్యూట్రల్గా ఉంటారండి, పోనీ అర్థం జగన్కి మనకి ఏదో వచ్చింది కదా, న్యూట్రల్ పర్సన్స్ ఉంటారండి, ఒక 10% 15%. ఎప్పుడైతే షర్మిల మాట్లాడిందో, సొంత అమ్మలా మాట్లాడింది,
చిన్నాన్న కూతురు అలా మాట్లాడింది, సొంత చెల్లెలు అలా మాట్లాడింది, ఇంట్లో విషయాలు చెప్పింది. ఇదే నిజమైనప్పుడు మనం మనం జాలిపడి ఓటేయటం కనుక కూడా చాలా మంది అన్నారు. ఓకే. మనం జాలిపడి ఓటేయటం అంటే ఇది వేద్దామా వద్దా అనుకుని మేమాంసంలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నేను చెప్తున్నాను మీకు. ఓకే. వాళ్ళు కూడా కన్నబే చెల్లులే చెప్పింది, తల్లే చెప్పింది, మనం ఎందుకు అటు ఇటుగా ఉంటాం, ఎలాగాళ్ళు గెలుస్తున్నారు టీడీపీ వాళ్ళు, వేవులో వెళ్ళిపోదాం అని చెప్పేసి అటుపక్క వెళ్ళిపోయారు. ఇఫ్ సైలెంట్ ఓటింగ్, మీరు అన్న సైలెంట్ ఓటింగ్ కరెక్ట్ అయితే, ఆ సైలెంట్ ఓటింగ్ లేదు వాళ్ళు అనుకున్నట్టుగా అయితే మాత్రం 120 తగ్గదండి. ఓకే. ఓకే. నా అసెస్మెంట్. ఓకే. ఇవన్నీ పక్కన పెడదాం. ఒక పక్కన ఫ్యామిలీ దూరం అయింది. ఓకే. రెండో పక్కన మీరంటే కరప్షన్ లేకపోతే లా అండ్ ఆర్డర్ మొత్తం విధ్వంసం అయింది. అవునండి. కానీ సలహాదారులు ఉన్నారుగా, దగ్గర 45 మంది ఉన్నారు. 45 మంది ఉన్నారు అనుకున్నాం. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా 45 మంది అడ్వైజర్లు మీరు చూసారంటే మీరు, ప్రతి ఒక్కరికి జీతాలే. ఇంకా నేను చెప్పకూడదు టీవీ ముందు, ఆ వెళ్ళే జీతాలు వాళ్ళకి పూర్తిగా వెళ్ళమంట. ఓకే. ఇంకా మీరు ఊహించుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటనేది. అతనికి ఎంత వెళ్ళాలో అంత వెళ్తుంది, రిమైనింగ్ ఇంకో చోటకి వెళ్ళిపోతుంది అంతే. ఓకే. సలహాదారులు ఏంటంటే, అసలు సలహాదారులు ఏంటి, ఏదో ఇంటలెక్చువల్ పర్సన్స్ లేకపోతే వాళ్ళు పెట్టుకుంటే తప్పులేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా ఉద్యోగాలు సలహాదారులు 45 మంది సలహాదారులు. ఎంత బర్డన్ అది సార్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అవును. రాజరికం అనేది పోయింది. అవును, లేదు, ఆ వ్యవస్థ లేదు. అవును. మరి అంచనాలు ఎక్కడ తారుమారైనాయి? నేను ఏది చెప్తే అది చెల్లుబాటు అవుద్దా అనే అంచనాల్లో ఆయన క్రియేట్ చేసుకున్నదా? అదేనండి. లేకపోతే ఎట్లా చూడాలి ఇది? ఎందుకంటే ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ సలహా ఇవ్వలేదంటారా సార్? ఇచ్చి ఉండరంటారా? మీకు ఇంకోటి చెప్తున్నా, మీకు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికి లేదండి అక్కడ 45 మందిలో. నేను ఇవ్వాలనుకున్నా, అలా కాదు శివకృష్ణ, 3 రాజధానులే మనకి చాలా బెటర్, కరెక్ట్ గా చెప్పేవన్నా అంటారు. ఆ గ్యాంగ్ ఉంది అక్కడ. సార్ ఏమవుతుందంటే, మీరు అన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం అని, అతను ప్రజాస్వామ్యం అనుకోవట్లే, ఐఎమ్ ద కింగ్ అనుకుంటున్నాడు. ఇంకా స్టిల్ రాచరికంలో మా ఫాదరు, నేను సీఎం, అలా తిరిగాను, సీఎం అయిపోయాను. ఏదైనా 5 సంవత్సరాల కాల పరిమితి. అసలు అంత జ్ఞానం ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతాయండి? అంత మేధాశక్తి ఉండి, అంత విచక్షణ జ్ఞానం అతనికి ఉంటే ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతాయి? 1, 2, 3, 4? అసలు అయ్యా నా ఇంట్లోకి వచ్చి వైసీపీ వాళ్ళు కొట్టేసారు నా భార్య పిల్లలంటే, నువ్వు మాట్లాడే ఉంటే SC ST కేసు పెడతాను, పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంటే, సార్ ఇది ఏమవుతుందంటే, మీరు పిల్లిని కూడా లోపల హింసించి కొట్టితే ఎప్పుడో రోజున మీకు కళ్ళు పట్టి పీకేస్తుందండి. ద సేమ్ థింగ్ ఇట్ హెస్ హ్యాపెండ్. మీకు ఒకటి చెప్తా, సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క నాట్యం చేస్తుందంట. మీకు అర్థమైంది అది? అర్థం. సిరా చుక్క అంటే సిరా అంటే మౌనం, అంటే మేధావుల మౌనం పాటిస్తే ఈ తాగుబోతోళ్ళు నాట్యం చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వస్తాను సార్. మీరన్న దాంట్లోనే అదే మేధావులు మరి ప్రతిదాన్ని సమర్థించారు, చెప్తామన్నా ప్రతి విషయాన్ని. అలాగే 3 రాజధానులు సమర్థించారు అదే మేధావులు. మరి అవును, మరి వాళ్ళు అదే ఆ గ్యాంగ్ అంతా చెంచా గ్యాంగ్ అండి అది. ఓకే. చెంచా గ్యాంగ్ అది. మీకు అర్థమైందా? అలాగే జ్ఞానులు, చదువుకున్న వాళ్ళు మౌనం పాటిస్తే, మీకు అర్థమైందా, మూర్ఖులు దుర్మార్గులు రాజ్యం వెళ్తారు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఓకే. ఓకే. మీరు అన్నారు ఇందాకనే 10 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారు. అర్థమైందా? ఊళ్ళ నుంచి 34 లక్షల మంది వచ్చారు. ఇదంతా రివోల్ట్ అంటే, ఇదంతా ఏంటంటే, అమ్మో ఈ ఓటుతోటి మనం ఇతను దించకపోతే ఇక లైఫ్ అయిపోతుందని చెప్పేసి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఫారెన్ నుంచి 11,000 మంది వచ్చారు. ప్రతి ఒక్కరునండి ఇప్పుడు ఎలాగుందంటే ట్రెండ్ పూర్వకాలంలో లేదండి. ఓటు వినియోగించుకోవాలి, మనం ఈడ అన్యాయం చేస్తున్నాడు, నువ్వు ఓడించాలి, ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. పూర్వం లేదండి అది. పూర్వం లేదు. అదే ఇందాక చెప్పాను, 2019లో మాత్రం సారా చుక్కే పనిచేసింది అక్కడ. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు మౌనం పాటించట్లేదు చదువుకున్నారు. నేను వేసాను ఓటు, మనం పూర్వం వెళ్ళేవాళ్ళం కాదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ అండి. అది అందుకే అన్నాడు ఆ కవి, సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క నాట్యం చేస్తుంది. ఇకపోతే అండి ఇంకొకటండి, ముఖ్యంగా లాస్ట్ మినిట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి, అది చాలా ఎఫెక్ట్ అయింది. చాలా అంటే దాన్ని వెనక్కి కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకు మరి? అది మీరు అన్నదే నేను మర్చిపోయాను కానండి, మీరు చాలా బాగా గుర్తు చేశారు. దట్ ఈస్ ద మేజర్ ఎఫెక్ట్. అదే లాస్ట్ లో ఒక వజ్రోదయం అయిపోయింది ఈ కూటమికి, వజ్రోదయం అయిపోయింది నిజంగా కూడానండి.
అసలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ. నేను కడపలోనే మొన్న అక్కడి నుంచే వెళ్ళాను. నేను ఓకే. కడప నుంచి ధర్మవరం వెళ్ళాను. ఇలా దర్శి గిరిసి అన్నీ తెలుసుకుంటాయి. ఈవిడ వైఎస్ వైఫ్ భారతి గారు ఆ. అక్కడ వాళ్ళ పులివెందులో తిరుగుతుంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు అంటే వాళ్ళ చిన్న అవుతాడు, చిన్నమ్మ గారు ఇది అవుతాడు ఆయన. అది ఎవరు అడిగారు ఏంటంటే క్వశ్చన్ డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ చెప్పాను. అమ్మ మా తాత ఇచ్చిన పొలం మీద మీ ఆయన ఫోటో ఏంటి అని అడిగారు. మా పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి? అది మా తాత ఇచ్చింది, మా మామ ఇచ్చింది, నీ ఫోటో ఏంటి? పులివెందులు అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఎక్కడో బయట కూడా కాదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అడిగారు. నేను ఎందుకంటే కడప నుంచి వెళ్తూ ఉంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు చెప్పారండి. నేనేం కళతో చూడలేదు. నేను లేదు, ఆ వీడియో కూడా వైరల్ అయిందండి. నేను చూడలేదండి. చూడకుండా ఏంటంటే నేను విన్నది చెప్తున్నాను మీకు. లేదు, అడిగారు ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు, ఏదో భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా అడిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. ఓకే, ఓటర్ అనుకుంటున్నాను. కాదు ఫ్యామిలీ మెంబర్. ఓకే ఓకే. రాజశేఖర్ రెడ్డి గారి ఇంకొక నెక్స్ట్ కజిన్ ఎవరు. ఓకే. అసలు మా ఆయన ఫోటో అందరూ అలాగే అడిగారండి. అక్కడే మీకు పులివెందులో ఇదే విషయంలో సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కొంతమంది వ్యక్తులు ఉంటే తప్పేంటి, ఆయన ఫోటో ఉంటే తప్పేంటి అని అంటున్నారు. సార్ అక్కడ ఎవరి ఫోటో ఉండాలి తెలుసండి? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ a passbook has been issued by the government of Andhra Pradesh. Had it has been issued by the government of India, అది నేషనల్ సింబల్ ఉండాలి అక్కడ. లేదా ఆంధ్రప్రదేశ్కి ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి ఒక సింబల్ ఉంటుంది. అది ఉండాలండి అక్కడ. నాట్ సీఎం ఎంబలం ఉంటుంది మనకి. స్టేట్కి ఒక ఎంబలం ఉంటుంది, సెంట్రల్కి ఒక గవర్నమెంట్కి ఎంబలం ఉంటుంది. దట్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఐదర్ స్టేట్ ఆర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆయన ఫోటో ఉంటుంది. తర్వాత జెరాక్స్ కాపీలు ఇవ్వటం ఏంటి? ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి? పోనీ ఒరిజినల్స్ మీకు ఇచ్చేసాడు అనుకోండి, ఒరిజినల్స్ మీకు ఇచ్చేసి మీకు జెరాక్స్ ఇచ్చాడంటే అదొక అందం. అది ఒరిజినల్స్ ఎవరంటండి? ఒరిజినల్స్ ఇస్తున్నా. అదే మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీ కమ్ టు ద వెరీ గుడ్ పాయింట్. ఈ మధ్యన నేను విన్నాను, పేపర్లో కూడా చూశాను. వీళ్ళంతా స్కీమ్స్కి ఇవ్వటానికి కోసం విశాఖపట్నంలో కానీ ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తనఖా పెట్టారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ R&B బిల్డింగ్ ఉండొచ్చు, గెస్ట్ హౌస్లు ఉండొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తనఖా ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్లు తనఖాలు పెడతారండి? ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్ తనఖాలు పెట్టి డబ్బు పట్టుకొచ్చి స్కీమ్స్ ఇస్తుంటే, ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రేపు మా టైటిల్ డీడ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకొని ఒరిజినల్ మా అన్నీ కూడా నువ్వు పెట్టి నువ్వు తాకట్టు పెట్టు, అప్పుడు ఏంటి పరిస్థితి? దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్. సార్ ఇప్పుడు ఈ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బు ఇదంతా ఏమవుతుందండి? సంక్షేమానికి వాడకుండా లేదండి, సంక్షేమం కోసం కాదండి. మరి అప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత డబ్బు జనరేట్ అవుతుంది కదా. మీరు చాలా అమాయకంగా అడుగుతున్నారు. అది ఆయన లంచగొండ, ఆయన డబ్బు అది 7 లక్షల కోట్లు ఇక్కడి నుంచి తరలించాడంటే ఆయన డబ్బు అది. ఆయన చేసిన కరప్షన్ అంతా కూడా పట్టుకెళ్ళిపోయాడు అవుట్ ఆఫ్ ద. అందుకే ఇప్పుడు చాలా మంది అంటున్నారు అతను పాస్పోర్ట్ సీజ్ చేయండి, వెళ్ళనే వద్దని చెప్పేసి, వెళ్తే రాడని చెప్పేసి. నీరజ్ మోడీ లాగా, కింగ్ ఫిషర్ మాలియా లాగా ఈయన మళ్ళీ రాడని అందరికీ భయం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ దేర్. మీరు చాలా అమాయకంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడో బీసీలో ఉన్నారు. ఇప్పుడు ఈ యుగంలో మీరు విలేకరుగా ఉండకూడదు. మీరు ఈ డబ్బంతా ఏం చేస్తారని అదే మొత్తం టోటల్ కరప్షన్ అదంతా. అన్నిట్లోనే కరప్షనే. ఇది ఒకటే కాదు, ఏది తీసుకున్నా కూడా కరప్షనే. ఓ టెండర్ వచ్చింది, ఇది వచ్చింది అనుకోండి, నీకెంత నాకెంత. అసలు గవర్నమెంట్ ఉంటే కదా సార్ అక్కడ. ఎవరన్నా ప్రజల్లో తిరుగుతాడండి సీఎం అదైనా ఎవరన్నా. మరి ఎలక్షన్ బిఫోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ముద్దులు పెట్టి దాన్ని పెట్టి తిరిగినాడు. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాలు బయట ఎక్కడన్నా ప్రెస్ మీటింగ్ ఉందా? సొంత ప్రెస్ మీటింగ్. ఆయన వెళ్తుంటేనంట సెక్రటరియట్లో అక్కడ తాడేపల్లి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ, షాపులన్నీ మూసేయాలంట. జన అసలు ఏంటో అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, అది పర్వర్టెడ్ కాన్సెప్ట్. అది ప్రజల్లో తిరగాలి సార్ నాయకుడు అనేవాడు. ప్రజల్లో తిరిగినాడే మనగాడు. ఇదొక లెసన్ గా ఉండొచ్చు. ఇదొక చరిత్రలో సార్. ఇంకోటి చెప్తున్నా, పొలిటికల్ మ్యాప్ లో వైసీపీ ఉండదు సార్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ లో ఐ డోంట్ థింక్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ దట్ పర్టికులర్ పార్టీ కెన్ సర్వైవ్. మేబీ ఇట్ విల్ డిమినిష్ విత్ ఇన్ 1 year or 6 months or whatever it is.
అది మెల్లమెల్లమెల్లగా ఒక 10 20 వచ్చిన అనుకోండి 10 అంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ డబ్బు ఉంది కదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్, డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఒక్క నిమిషం. ఆ, నా దగ్గర 150 ఎమ్మెల్యేలు ఉన్నారు. డబ్బు ఎవరి దగ్గర ఉంది? మొత్తం డబ్బు అంతా నా దగ్గరే ఉంది. ఉమ్, డబ్బు అంతా నా దగ్గర ఉంది. సరే, దాంట్లో తిన్నోళ్ళు దాంట్లో 150లో వాళ్ళు హ్యాపీగా ఉంటే ఉండొచ్చు. ఉమ్, డబ్బు ఉంది. ఇంకా పొలిటికల్ చరిత్ర లేదండి మీకు. ఓకే ఓకే. డబ్బు కూడా ప్రభావితం చేయదు, అసలు చేసేది లేదు. సార్, నేను చెప్తున్నా, ఉమ్, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరండి ఓకే. నెక్స్ట్ ఎలక్షన్స్. ఉమ్, ఉమ్, చరిత్ర మొత్తం బయటపడిపోయింది. మీకు చెప్తాను, కొన్ని పేర్లు చెప్పకూడదు ఇప్పుడు నేను, ఓకే. నాకు చాలా సో ప్రాబ్లం. ఇప్పుడు మరి వీళ్ళంతా స్టాల్వర్డ్స్ ఒక 6 ఉన్నారు. స్టాల్వర్డ్స్ దీంట్లో ఉమ్, వైసీపీలో 6 ఓడిపోతున్నారు. ఓకే. సో ఓటమి దానికి వద్దామండి. ఇప్పుడు మీరు అన్నదాన్ని ఈ టాపిక్ లోనే మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు షర్మిల గారు బలపడే విధంగా నెక్స్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చారు అనుకున్నామండి. తెలంగాణలో చూసాం, టీడీపీ మెంబర్స్ అందరూ బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. అవును అవును, మీరు చూశారు కదా, మొత్తం ఖాళీ అయింది. బీఆర్ఎస్ నుంచి అదే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అవును, అది చూశారు. అవును. అక్కడ మిగిలిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాడు ఎక్కడో దగ్గర అకామిడేట్ అవ్వాలి. ఏది అవతల పార్టీ తీసుకుంటే ఓకే, అవ్వలేదనుకోండి వాడు బతుకంతే. ఈ 150 మంది వాళ్ళ బతుకులు ఏంటనేది అకామిడేట్ చేస్తే, అవతల పార్టీ వాళ్ళు అకామిడేట్ చేసుకుంటే వీళ్ళు సర్వైవ్ అవుతారండి. లేదంటే చరిత్ర అయిపోయింది నేను చెప్తున్నాను కదా. ఇంకా మీకు వైసీపీ చరిత్ర అయిపోవటం కాదు, ఈ నాయకుల చరిత్రలు అయిపోతుంది. ఓకే, అవుట్ ఆఫ్ ద గ్రూవ్ అండి. యూఆర్ నో మోర్ ఆన్ ద ట్రాక్. రైట్, ఓకే ఓకే. అలాగా నేను పేర్లు చెప్పను. ఇప్పుడు చెప్తే నువ్వు ఇంత మనుగాడు అంటారని చెప్పను. నాకు ఎవరెవరు ఓడిపోతున్నారో చాలా పెద్ద పెద్ద నాయకులు. సరే, ఆ పేర్లు విషయానికి కూడా వద్దామండి. ఆ పేర్లు ఆల్రెడీ సర్వేకి సంబంధించిన కొన్ని సర్వేలు విత్ పేర్లతో సహా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, రోజా గారి దగ్గర నుంచి తీసుకుందామండి, నాని గారు కావచ్చు, తర్వాత ఎన్ని కేసులు అవుటే, ఇట్లా వీళ్ళ అందరూ కూడా చాలా అగ్రెసివ్ గా, అంటే ఒక సార్ వాళ్ళ అన్న మాటలు బట్టి మీరు అర్థం చేసుకోండి సార్. అంటే నాకేం రోజాతో నాకేం వ్యక్తిగతంగా లేదు అని చెప్తున్నాను. ఎలా బయటపడిపోతారనేది కాదు సార్. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్ పేర్లు ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పేర్లు అందరూ కూడా వాళ్ళ ఓటమి వాళ్ళతో పాటుగా ఈ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చారని అనుకోవాలా, లేక ఎట్లా చూడాలి? అంతేగా సార్, నాయకుడిని బట్టే వాళ్ళు కూడా చేశారు. ఏదంటే నువ్వు ఏది చేసినా కూడా నిన్ను కాపాడే మనిషి పైన ఉన్నాడు. ఇంకోటి అండి చాలా బ్యాడ్ ఏంటంటే, నన్ను మెప్పు పొందడం కోసం, అంటే నేనంటే జగన్ అనుకోండి సపోజ్, మీరు వల్గర్ లాంగ్వేజ్లు మాట్లాడటం, నీచపు మాటలు మాట్లాడటం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళటం ఫస్ట్ టైం అండి ఇది చూడటం. అంతకు ముందు కూడా ఉందా? లేదండి, అంతకుముందు లేదండి. అంతకుముందు అండి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళేవారు కాదు. ఫస్ట్ టైం అండి 2019 నుంచి వినటం మొదలెట్టామండి. వాడేంటి, నువ్వేంటి వెదవే నువ్వు, ఈ మాటలు అసలు ఎప్పుడు నేను 30-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడు ఇటువంటి మాటలు ఎప్పుడు చెవుని పడలేదండి. చెవుని పడలా. నువ్వేంటి, వాడు వేస్ట్ గాడు, అసలు ఒక సీఎంని పట్టుకుని నువ్వు వాడు అది 2019 ఆంధ్ర అసెంబ్లీ 2024 దాకా విన్నాం. లాంగ్వేజ్లు అండి, లాంగ్వేజ్ అసెంబ్లీ సాక్షిగానే చెప్తున్నాను మీకు. తర్వాత అండి వ్యక్తిగత విషయాల్లో బయటికి వెళ్ళి మాట్లాడటం, అందరికీ భార్యలు ఉన్నారు, అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. హౌ యూ కెన్ గో టు అది. నాకు 2-3 మన పవన్ కళ్యాణ్ గురించి అంటున్నా, అసలు అడగడానికి నువ్వెవరు, చెప్పడానికి నేనెవరినయ్యా అన్న. ఆయన ఉంటే ఆయన ఇష్టం అండి, లెట్ హిమ్. వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారా, నాకు అన్యాయం అనలేదు కదా. ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకు తీసుకొస్తారు మీరు పిక్చర్లోకి? ఇంకేది లేదు కదా దొరకటానికి. అరే దొరకపోతేనండి ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన తల్లి తండ్రి అన్న ఫ్యామిలీ ఒక భార్య, అది ఏదో వాళ్ళిద్దరికి ఏదో సంథింగ్ ఉంది, దే ఆర్ హ్యాపీ నౌ. అది వ్యక్తిగత విషయం, అది తప్పు కదండి. అది నేను ఎన్నోసారి పవన్ కళ్యాణ్కి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆయన గేమ్ చేంజర్. ఆయన గేమ్ చేంజర్. 100% గెలుస్తారండి. 40 నుంచి 50 వేలు మెజారిటీ ఉంటుందండి. 40 to 50,000 మెజారిటీ పిఠాపురం. ఆల్మోస్ట్ ఇంకోట్లేండి కాపులు. అంటే నేను ట్రై చేశాను, లాస్ట్ 2 days అవడంతో నాకు సరైన కానీ ఫోన్లో నాకు దొరకలేదు, లేకపోతే పిఠాపురం వెళ్దామని. సార్ ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ అండి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది అనుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ కూడా ఆయన నిలబడేవారేమో, అంటే అందుకని ఫస్ట్లో సపోర్ట్ ఇచ్చారు, తర్వాత కలిసి ప్రయాణం చేసేవాళ్ళేమో. ఎక్కడో బిడ్చుకొట్టడానికి కారకులు కొంతమంది ఉన్నారు, అది ఆ తప్పు నేను చేయను ఈ ఎలక్షన్లో అని చెప్పేసి నిలబడి. అతని గురించి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడిన మాట తప్పడండి. అతనేమి నా బంధువు కాదు, నా బ్రదరు కాదు,
నేను ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఉమ్, ఓకే, ఉమ్, అతను ఆడిన మాట తప్పడం అనడానికి ఉదాహరణ చెప్తాను మీకు. ఎలక్షన్ బీజేపీ కలుస్తుందా కలవదా 4 నెలల 5 నెలల ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నాడండి అతను. ఒకే మాట మీద ఉన్నాడు. ఉమ్, ఓట్లు చీలిపోకూడదు, అవును. ఓట్లు చీలిపోకూడదు, ఉమ్, దానివల్ల బీజేపీతో కలవాలి, టీడీపీతో కలుస్తున్నాం, నా కార్యకర్తలు కానీ నా లీడర్స్ కానీ నన్ను ప్రెజరైజ్ చెయ్యొద్దు, ఆ మాట అన్నాడండి. నన్ను ప్రెజరైజ్ చెయ్యొద్దు, రేపు అవుట్కమ్ ఎన్ని సీట్లు, అది ఒకటే మాట అన్నాడండి. ఉమ్, ఎన్ని సీట్లు మనకు వస్తున్నాయి, ఎన్ని సీట్లు టీడీపీకి, ఇది కాదు క్వశ్చన్. ఉమ్, మనం జగన్ ఓడించాల అంటే ఈ 2 పార్టీలు కలవాలి, ఎవరికి ఎక్కువ తక్కువ అనేది సమస్య కానే కాదన్నాడు. ఆ మాట అండి పొత్తు ఎప్పుడైతే ఖరారు అయ్యిందో, టీడీపీ బీజేపీ ఖరారు అయ్యిందో 2 ఎంపీ సీట్లు వదులుకున్నాడండి. ఓన్ బ్రదర్ నాగబాబు పాపం సీట్ వదిలేశాడు ఆయన. ఓన్ బ్రదరే కదా, అవును. అన్నగారే కదా, అవును. వదిలేశాడు. అంటే మనం ఓట్లు చీలిపోకూడదు, కలిసి ఉండాలి, మనకి ఎన్ని సీట్లు అనేది కాదు అన్నాడు. అది త్యాగం చేశాడా లేదా? 2 ఎంపీ సీట్లు, మళ్ళీ ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నాడు. ఇచ్చిన వాటిలో కూడా అదే ఇచ్చినయే చెప్తున్నాను. అవును, కరెక్టే. అంటే ఇవి నాయి మీయి అని ఒక ఒప్పందం అయిన తర్వాత కూడా మళ్ళీ మిక్సింగ్ లో మళ్ళీ 3 పార్టీలు కలిసినప్పుడు వదులుకున్నాడు అతను. వదులుకున్నాడు. కరెక్ట్. అవును. ఇంకా అంతకన్నా నిజాయితీ ఏంటి పవన్ కళ్యాణ్ గురించి? ఇప్పుడు అతను ఒక మార్పు రావాలని వచ్చాడండి. ఎక్కడన్నా ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి వరల్డ్ రికార్డ్ అండి, 9 నెలల్లో పార్టీ పెట్టి ఏంటి ఉట్టి ఆయన గ్లామర్ మీద, ఆయన నిజాయితీ మీద గెలిచాడు ఆయన. నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా ఇండియాలో ఒక రికార్డ్ అండి. అతను మార్పు రావాలి, అతను చిన్నప్పటి నుంచి ఉందండి, అతని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అతను. మార్పు రావాలి, మార్పు రావాలి, మంచిగా ఉండాలి సొసైటీ అనేది ఒక గుడ్ థాట్లో పెరిగాడు అతను. రావాలి రావాలి రావాలనుకున్నప్పుడు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా పోషిస్తున్నాడండి అతను? సినిమాలో యాక్ట్ చేయటం, ఆ డబ్బు తీసుకెళ్ళి పెట్టడం. అతనికి ఏమీ బ్లాక్ మనీ లేదుగా, లేకపోతే వెనకాల కోట్లు ఇచ్చేవాళ్ళు లేరు కదా. మరి 10 సంవత్సరాల నుంచి పార్టీని పోషిస్తున్నాడంటే యూ జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ క్రోర్స్ త్యాగం చేశాడు అనేది. మొన్న కూడా సినిమా యాక్ట్ చేశాడు, 20 కోట్లు పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ పార్టీని నడిపాడు. నేను అనేది ఏంటంటే ఒక మనిషిని అసెస్ చేయడానికి దీస్ ఆర్ ద మేజర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అలాగే మరి తర్వాత మొన్న ఈ మధ్యన నిన్న ఎవరో చెప్పారు జూబ్లీ హిల్స్లో సైటు అమ్మేశాడు అని చెప్పేసి ఎలక్షన్కి ఆయన అమ్మేశారు అని చెప్పారు. ఇది ఎవరండి ఇట్లా ఇండియాలో ఏ యాక్టరు, ఏ సినిమా యాక్టరు పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి యాక్ట్ చేసి తీసుకెళ్ళి పార్టీ నడిపిస్తూ ఒక ఎలక్షన్లో ఫైట్ చేసి మార్పు, అతను అనుకున్న మార్పు వస్తుంది రేపు వచ్చి అతను గెలిచి హౌ గ్రేట్ ఇట్ ఈస్ అండి. నేనైతే ఇట్ ఇస్ చాలా గ్రేట్ అని అనుకుంటున్నానండి. అంటే యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్కి ఒకసారి అలో కూడా అనుకోలేదు, ఒకసారి ఇప్పుడు అలో అనుకున్నాను అంతే. నాకు పరిచయం కూడా ఎక్కువ లేదు. బట్ కానీ ఇంకొక విషయం సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడటం ఒక పక్కన పెడితే, కాపు సామాజిక వర్గం అండి యాక్చువల్గా వాళ్ళలో యూనిటీ ఉండదు. ఇప్పుడు మనం ముద్రగడ్డ గారు తీసుకున్నాం అనుకోండి, ముద్రగడ్డ గారు ఒకవైపు కొన్ని సందర్భాల్లో అటు ఆల్రెడీ చెప్పేశారు కదా, ఆయన రెడ్డిగా నేను మారుతానని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళ పాప వచ్చి కూడా పెద్ద అనుకోండి, బట్ మెనీ టైమ్స్ ఈ చేంజ్ అంటే అదే సార్, ఇప్పుడు ఎంత ప్రభావితమైన కాపులందరూ ఏకతాటి మీద రావటం అనేది, ఆల్మోస్ట్ 80% రావటం అనేది గ్రేట్నెస్ కదా, చాలా గ్రేట్ అండి. అదే కదా, దట్స్ ఓన్లీ బికాజ్ ఏదైనా వచ్చింటుంది పవన్ కళ్యాణ్ గారు మాటే కదా అనుకోవాలి కదా, అది అంతేనా? అంతే, అదే డౌట్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్. డోంట్ సే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఐ సే దట్ ఈస్ బికాస్ ద క్యారెక్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే మీరు అన్నది నేను ఒకటే. నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఒక మనిషికి వాల్యూ ఎక్కడ పెడుతుంది? వ్యక్తిగతంగా శివకృష్ణ ఇస్ నథింగ్, మీరు నథింగ్, పవన్ కళ్యాణ్ నథింగ్. బట్ మీరు బతికిన విధానాన్ని బట్టి మీకు ఆ క్రెడిబిలిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అతను చూసారండి 10 సంవత్సరాల నుంచి మీరు అన్న సామాజిక వర్గం మాట మీద నిలబడ్డాడు, కష్టపడుతున్నాడు, సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, డబ్బులు పట్టుకొస్తున్నాడు, పార్టీ నడిపిస్తున్నాడు. అరే ఈసారి కూడా గెలిపించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇంత కష్టపడుతున్నాడు అతను. ఓకే మాట మీద నిలబడ్డాడు. ఏదైతే ఎలక్షన్ బిఫోర్ అన్నాడో సీట్లు కూడా వదులుకున్నాడు. సార్ నిజాయితీకి ఇంకో సిచ్యువేషన్ సార్, ఇప్పుడు అదే మీరన్న ఇది జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, అక్కడ నిలబడిన వ్యక్తి కూడా
పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎస్, అతన్ని మనం ఆపేశారు కదా మధ్యలో, హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుంటే స్ట్రాంగ్ గా నిలబడ్డారు. కోదాడ దగ్గర ఎక్కడ ఆపేశారు. అనౌన్స్మెంట్ కూడా అక్కడి నుంచే చేశారు. అవును, ఎస్ నేను నిలబడుతున్నాను కదా. నా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈయన టఫ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అది అయిన తర్వాత స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడు. స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి ఇక డిక్లేర్ చేశారు. అప్పుడు 100% మాకు టీడీపీతో పొత్తు ఉంటుందని అప్పుడు అనౌన్స్ చేశాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అదండి ఆ స్టాండ్ తీసుకోవడం అనేది వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్ స్టాండ్ అండి. వెరీ గుడ్. అంటే నేను చెప్తాను కదండి, ఈ సంథింగ్ డిఫరెంట్ అండి. నేను చూశాను, అంటే పరిచయం లేదు, బట్ అతని మూవ్మెంట్ అంతా చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్. నేను అనుకోవటం భవిష్యత్తులో కూడా వీల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ అండి. ఓకే ఓకే. యాక్చువల్గా మొన్న వాళ్ళ పిఎల్కి నేను ఫోన్ చేశాను 2 సార్లు. నేను క్యాంపెయిన్, నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ అది. పాపం వాళ్ళు లాస్ట్ 2 days ఇంకా వాళ్ళకి ఊపిరి జరగదు, అడవుల్లో ఉన్నారు. సరేలే అని చెప్పి నేను ఇంకా ప్రధానమైన ఇంకో పర్సన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే సార్, నారా లోకేష్. నారా లోకేష్కి సంబంధించి చూసుకున్నట్టయితే 1983, 85లో 2 టర్మ్సే గెలిచిన నియోజకవర్గం అది మంగళగిరి అనేది. ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవటం, ఆ నియోజకవర్గంలో ఓడిపోవటం జరిగింది. ఆ నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గంలోనే నేను హైయెస్ట్ మెజారిటీతో, ఇప్పుడు 5,000తో నేను ఏదైతే ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టుకోండి, అంత మెజారిటీ నేను ఇస్తున్నాను టీడీపీకి, నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను ఈ నియోజకవర్గాన్ని. అతనిలో చాలా రిఫైన్మెంట్ చూడలేదు. అదే అన్ని ఎంత మార్పు అంటే అప్పుడు మన పవన్ కళ్యాణ్ గురించి ఎట్లా మాట్లాడుకున్నావా, అంత రిఫైన్మెంట్ ఉందండి అతనిలోని. అతను కసి పెట్టుకున్నాడు, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలుస్తా అని పాదయాత్ర చేశాడుగా. మధ్యలో ఆగింది అనుకోండి, అంటే మధ్యలో ఆగటం అంటే ఈయన జైలుకి వెళ్ళటం కానీ మరి అవి ఎవడేం చేయలేడు కదా సార్. ఇప్పుడు ఎవరన్నా పోయినా అది మనం దాన్ని అసలు మనం లెక్కలోకి తీసుకోకూడదు. హీ హాస్ గాన్ త్రూ ద గ్రేట్ లీడర్స్ లైక్ హిస్ ఫాదర్ అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజలు అలా అన్ని వేల కిలోమీటర్లు మీలో చాలా మార్పు వస్తుందండి. అది అన్ని నగ్న సత్యాలు కనపడుతుంటాయి పల్లెటూరులోకి అన్ని. గ్రేట్నెస్ ఏంటంటే నాకు అతనిలో ఉన్న గొప్పతనం లోకేష్లో, అసలు ముందే అనౌన్స్ చేయటం, ఎక్కడ ఓడిపోయినా అక్కడ నేను గెలుస్తానంటాం. భారీ మెజారిటీతో మళ్ళీ భారీ మెజారిటీ, దానికోసం భారీ మెజారిటీ తోటి గెలవడం కోసం కష్టపడటం. ఇవాళ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు అతను. 100% గెలుస్తాడండి, దాంట్లో డౌటే లేదు. ఓకే ఓకే సార్, ఇక్కడ చిన్న లోపం ఎక్కడదా తెలుగుదేశం జరుగుతూ ఉంది. ఎందుకంటే టికెట్ ఇచ్చే దాంట్లో ఈ సాంప్రదాయం తెలుగుదేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అంటే ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో క్యాండిడేట్ని పరిచయం చేయటం ఆ నియోజకవర్గానికి, సంథింగ్ ఎవరో వచ్చి అతను ఆ మండలాలు ఏ మండలాలు ఉన్నాయో లోపు ఎలక్షన్ డేట్ వచ్చేస్తుంది. అన్ని పార్టీలో ఉన్నారు సార్, ఆల్ పార్టీస్. అదే ఎప్పుడు తెలుగుదేశంలో ఎక్కువ అంటారు, ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ ఓడిపోవడానికి కూడా ప్రధాన రీజన్ అదే అని అంటారా మంగళగిరి అంటే? సార్ నేను పార్టీలో ఉన్నాను కదా, ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఎప్పటి నుంచో ఎలా ఉంటుందంటేనండి, నేను 15 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తున్నాను, ఇదే నియోజకవర్గంలో నాకు సీట్ ఇస్తాడేమో చూస్తున్నాను అని నాలాంటి వాడు ఎవడో అడిగాడు అనుకోండి. ఏమవుతుందంటేనండి, మనిషి మంచోడు, ఏంటి క్యాండిడేట్ మంచోడు, కష్టపడుతున్నాడు, కానీ ఓట్లు పడవండి అతనికి. ఓట్లు పడవు, అంత సమర్థత లేదు, అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అంత కెపాసిటీ లేదు. 100% వేరే పట్టుపోతాడండి ఆ సీటు. అప్పుడు ఏమవుతుందంటేనే గెలిపే ప్రధానంగా చూసుకుంటాడు పార్టీ అధ్యక్షుడు. మీకు అర్థమైందా? అవును, గెలిపే ప్రధానం అండి. ఎగ్జాక్ట్. అతను ఎవరైతే 15 నుంచి అతను వేరే రకంగా అకామిడేట్ చేసుకుంటాడు. ఓకే, అందుకు మీకు లాస్ట్ మూమెంట్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత అంటే ఈ పర్టికులర్ ఎలక్షన్ లో ఆబ్లిగేషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ పొత్తులో కూటమి అవటం ఆబ్లిగేషన్స్ మీరు అన్నట్టుగా అలాగా 4-5 చోట్ల అలాగే జరిగింది. మరి తప్పదండి. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్తాడు, దుర్మార్గుడిని లేకపోతే అధర్మాన్ని ఓడించేటప్పుడు ధర్మంతో పని లేదండి. మీకు అర్థమైందా? మీకు అసలు ధర్మం లేదు అక్కడ. అయ్యో నేను వాడు తప్పు చేశాడు, నేనెందుకు తప్పు చేయాలనుకోవటం నీ మూర్ఖత్వం అది. అధర్మాన్ని అనగదొక్కేటప్పుడు ధర్మంతో నీకు పని లేదు. అదే అట్లా సీటు పంచడం కరెక్ట్. అయితే అంటే సార్ మనం బయట నుంచి మాట్లాడతాం కానండి, పార్టీ అధ్యక్షుడికి ఇవన్నీ సార్ వాళ్ళకుండే మెంటల్ మామూలుగా ఉండదు. నిజమేనండి, నిజమే. ఓకే ఓకే. హి హాస్ టు రన్ ద గవర్నమెంట్, హి హాస్ టు విన్ ద ఎలక్షన్స్. అప్పుడు శివకృష్ణ ఓకే 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఏం ఇవ్వలేదు, శివకృష్ణ నీకు ఏది ఎంపీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, నేను ఏదో చైర్మన్ అంటే దే హ్యావ్ టు అకామిడేట్. కరెక్ట్ కరెక్ట్. వర్మ గారిని అట్నే చేశారు, పవన్ కళ్యాణ్ వర్మ గారు అదే చేశారు. ఎమ్మెల్సీ తప్పదండి, పాపం తప్పదు అది. అయితే సార్ ఇక్కడ
ఈ ఎలక్షన్లో కూడా సార్ మేజర్గా మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మాకే పడుతున్నాయి అని చెప్పేసి చాలా క్యాంపెయిన్ జరిగింది. ఏమంటే ఇప్పుడు 70% పడి ఉండొచ్చు అండి వాళ్ళకి. అటు క్రిస్టియన్ ఓట్స్ అయ్యి పడిదా, క్రిస్టియన్స్ అయితే చెప్పక్కర్లేదు. క్రిస్టియానిటీ అయితే డెఫినెట్ గా అటే పడింది. ఓకే, మా ముస్లిమ్స్ మాత్రం పూర్తిగా పడలేదండి. ఓ 25% ఇటు పడింది. ఇది ఏంటంటేనండి సైకలాజికల్ వార్ఫేర్ అండి. ఇది సైకలాజికల్ వార్ఫేర్ చాలా డేంజరస్ అండి, చాలా డేంజర్. ఎంత డేంజరస్ అంటే అది మీకు తెలుసా? ముస్లిమ్స్ ఓట్లు మాయే, క్రిస్టియన్ ఓట్లు మాయే. అసలు మన లాస్ట్ టైం 151, ఈ కూటమి ఏమీ లేదు 170. ఎలక్షన్ రోజున కూడా 170. ఇది ఏమవుతుందంటే ఓటర్స్కి ఎట్లా వెళ్ళిపోతుందంటే ఇంతలా కొట్టేస్తున్నారు, వీళ్ళే వస్తారంట కదా, నేనేమో టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు నా ఓటు ఇటేస్తే పోలేదని ఫీల్ అయిపోతారు. దిస్ ఇస్ సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇది. ఓకే, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్ట్. అది కూడా ఎలక్షన్ లో చాలా ప్రభావితం చేస్తుందండి అది. ఇప్పుడు 100 సార్లు అబద్ధాన్ని మీరు 100 సార్లు అన్నారనుకోండి, నిజమైపోతుంది అది. ఐపాక్ సంబంధించి ఒక పక్కన వాళ్ళు సపోర్ట్ చేసిన తీరు కావచ్చు, లేకపోతే ఐపాక్ టీం కావచ్చు, లేకపోతే సజ్జల గారి నేతృత్వంలో జరిగినవి, ఇవన్నీ ఎక్కడ బీడ్చుకుంటాయండి? నేను అదే సార్ స్టాచ్యురేషన్ పాయింట్ కి వచ్చేసింది సార్ మీరు. ఓకే, ఇప్పుడు మీరు అన్న 2019లో వర్కౌట్ అయిందండి, చెప్తాను స్ట్రాటజీ వర్కౌట్ అయింది. నేను అదే చెప్తున్నా, అప్పుడు తెలియక వర్కౌట్ అయింది, ఇప్పుడు తెలిసి వర్కౌట్ అవుతుంది. అవేర్నెస్ వచ్చిందంటారు వాటర్ లో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సాచ్యురేషన్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఇక ఎవరు చెప్పిన వినిపించుకోండి. ఓకే ఓకే, ఆ సాచ్యురేషన్ పాయింట్ కి వచ్చేసిందండి. ఓకే ఓకే, ఇప్పుడు పండు పక్వానికి వస్తేనే గానీ కింద పడదంటారు. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ దేర్. ఓకే ఓకే, ఇంక దానికి లిమిట్ లేదు. దుర్మార్గానికి, ఇట్లకి అట్రాసిటీస్ కి దెర్ ఇస్ నో ఎండ్. 5 years నుంచి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 జరుగుతుండేటప్పటికి ఇమీడియట్. అసలు మీకు ఎందుకంటే తుళ్ళూరు ఉంది కదా సార్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. వాటర్ బాబు గారు ఇంట్రడ్యూస్ చేసింది ల్యాండ్ పూలింగ్. 32,000 ఎకరాలండి ల్యాండ్ పూలింగ్. రూపాయి తీసుకోకుండా ఇచ్చారండి గవర్నమెంట్ కి. ఇట్ ఈస్ నో వేర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి ఏమన్నాడండి ఆయన, మీకు 2,000 గజం ఫుల్ డెవలప్ చేసి ప్లాట్ ఇస్తాను, ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్ లో 300 ఇస్తాను, 300-500 గజం. వాళ్ళు ఆ క్యాల్కులేట్ చేసుకుంటే అది బాగుంది అన్నారండి. సరే, ఎంతమంది లేడీస్ అంటే ఎన్ని సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా సార్. లేడీస్ కింద పడితే కడుపుల మీద తన్నారండి పోలీసు వాళ్ళు. అంటే పీస్ఫుల్ ధర్నా అంటే అది, శాంతి ధర్నా. నేను వెళ్ళానంటే తుళ్ళూరు, అది వాళ్ళ హక్కు ఎవరికైనా. 3 రాజధానులు అన్నారు. మరి ఈ రోజు దాకా రాజధానులు లేని 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా రాజధాని లేకుండా. ఎక్కడ అది వరల్డ్ రికార్డే కదా. నేను సినిమా ఇండస్ట్రీ ఆయన ఓన్లీ 1% అండి. వెళ్ళాను తుళ్ళూరు, 3 మీటింగ్లు చేశాను రైతులకు సపోర్ట్. కానీ మీరు అన్నది ఏంటంటేనండి, అదేమైపోయింది, ఇదేమైపోయింది, ఈ డబ్బు ఏమైపోయింది, ఈ స్ట్రాటజీలు ఏమైపోయినాయి. అతను ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, ఇండియాలో నెంబర్ 1. అతను 2 months బ్యాకే చెప్పాడు, మనం జగన్ ఓడిపోతున్నాడని 45 days బిఫోర్ చెప్పాడు. 2019లో ఆయనే సపోర్ట్. మొన్న అన్నాడండి, 45 days బ్యాక్ ఓడిపోతున్నాడు. అతను ఎంతసేపు అలాగే వెళ్ళిపోతున్నాడు తప్ప మెయిన్ అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు, అతను గెలవడని చెప్పాడు. సార్ ఏదన్నా కూడానండి, మహాభారతమే మీకు మహాభారతమే తీసుకోండి సార్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, అవినీతి కానీ ఇంకోటి కానీ ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా టిల్ట్ అయిపోతున్నాను, మార్పు వచ్చేస్తుంది. ఇంత రారాజు నేను నన్ను ఎవడేం పీకలేడని 11 అక్షోహిణీలు ఉన్న, అక్షోహిణి అంటే 1,10,000 లెక్కది ఏంటండి. 11 అక్షోహిణీలు ఉన్న సైన్యాన్ని మీద 2-3 అక్షోహిణీలు ఉన్న పాండవులు గెలిచారంటే వాట్ ఈస్ దట్? వాళ్ళకి ఒక అండ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఈ రోజున అండ ఎవరు అంటే ప్రజలు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ డ్యామేజ్ పూర్తి చేసుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు అండి? అయితే ఆంధ్ర కంటే మనం అందరం ప్రే చేయాలండి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, చంద్రబాబు గారికి, కళ్యాణ్ అంతా బాగుండాలి, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కలిసి. మనకేంటంటే పెద్ద శుభసూచకం ఏంటంటే ఆల్రెడీ మోడీ గారు అనౌన్స్ చేశాడు పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పేసి. పోలవరం సీ పోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. సో మీకు ఒకటేనండి, సెంట్రల్ సపోర్ట్ లేకపోతే మీరు సీఎంగా మీరు సాధించేది ఏముండదండి. వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఉంటే మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారు చేయటానికి. సో నేను అనుకోవటం అండి, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఈ జరిగిన డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఒక
నేను అనుకోవటం బాబు గారు ఇంకొక 5 years వస్తే కానీ ఈ 5 years కాకుండా సెటరేట్ అవుతుందండి. ఓకే. అంత నాశనం అయిపోయింది. నేను అనుకోవటం ఏంటంటే ఒక 80-90% ఈ యొక్క గాడిలో పెడతాడు ఈయన, మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు. మీకు తెలుసో లేదు, ఇంకో చాలా లాస్ట్ ఇది చెప్పేసి మనం ముగిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు లెక్కేసుకోండి. ఇతని పరిపాలన వచ్చిన తర్వాత ఈ జనాభా మీద ఎక్కువ జనాభా ఆంధ్ర నుంచి వచ్చి ఎన్ని వేల మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో మీరు ఆలోచించుకోండి. వలసలే ఎక్కువ ఉన్నారంట. వలసలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వేల మంది వచ్చేసారంట ఉండలేక. అక్కడ లేబర్ కావచ్చు, పనిచేసేవాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇండస్ట్రీస్ ఎగిరిపోయినాయా. అమర్ బ్యాటరీ వాడేమో పాపం తెలంగాణకు వచ్చేసాడా పాపం, గల్లారా పాపం వాళ్ళు, ఆయన కూడా జైల్లో పెట్టి. మన కియా మోటార్స్ ఏమో సగం ఏమో బెంగళూరు షిఫ్ట్ అయిందా. ఉన్న ఇండస్ట్రీస్ ఏమో లేపాడి దెబ్బారా. నువ్వు ఏదైనా పెట్టాలి అనుకుంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు, ఎంత ఎవడు పెడతాడు ఇలాగుంటే. ఉన్న ఇండస్ట్రీస్ పోయినాయా, రోడ్స్ లేవా, ఎడ్యుకేషన్ లేవా, ఉద్యోగాలు లేవా. మరి ఏం చేయాలి ఉద్యోగాలు లేనప్పుడు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఎక్కువ కడప వెళ్తుంటాను, నేను బికాస్ ఐ గాట్ వెరీ గుడ్ దిస్ థింగ్. నేను నా ఫ్రెండ్ ఒక ఆయన రెడ్డి గారికి ఒంట్లో బాగోకపోతే చూడటానికి వెళ్ళాను, ఒక పల్లెటూరు కాజీపేట నుంచి కడపకి 25 కిలోమీటర్లు. ఆ మధ్యలో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు. వెళ్ళాను, పాపం కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఏమన్నా రెడ్డి గారు ఎలా ఉన్నా అన్న, నన్ను చూడటానికి వచ్చామన్నా, బాగున్నాను అన్న. ఏంటయ్యా ఇంట్లో ఊళ్ళో ఎవడో కనపట్లేదు. అప్పుడు వచ్చినప్పుడు చాలా కోలాహలంగా ఉంది, మొత్తం అంతా చెట్ల కింద కూర్చుని చుట్టలు కాల్చుకుంటారు, పిల్లలంతా కూర్చుని బాగా ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నారు. ఏంటో ఇది ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ ఇయర్ మాట. అంటే నా మనవాడు సినిమా యాక్ట్ చేశాడు, ఆ సందర్భంగా నేను వెళ్ళటం జరిగింది. వెళితే అందరూ ఉన్నామన్నా అన్నది. ఏది మరి పిల్లలు ఎవరు లేరు లేదన్న. అతను పక్క కాంగ్రెస్ అండి, పక్కా కాంగ్రెస్. నాకు తెలుసా రెడ్డిగా, నాకండి కులంతో లేదు, మతంతో నాకు సంబంధం లేదండి, ఎడ్యుకేషన్ తో నాకు సంబంధం లేదు సార్. నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతే. అతని గుణాన్ని బట్టి మనం ఇది కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదు. అదే జగన్కు ఉందండి. వెనకాల ఆ తోకుంటే చాలండి, ఆ తోకుంటే చాలండి వాడికి పోస్టు. ఆ వెనకాల మీకు ఆ తోకుంటే ఆ సామాజిక వర్గం అంటే మీ పైన 5 ఆఫీసులు తీసేసి మిమ్మల్ని వేసేస్తాడు. పైన 1800 మందికి ఇచ్చాడండి అలాగా. సరే అది పక్క పెట్టండి. దాని మీద నాకు పిచ్చి ఎక్కిపోయి ఒక కవిత రాశా. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశాను. ఎదగటం అంటే శారీరకంగా కాదండి, మెంటల్గా ఎదగనోడు నా కులం అంటాడండి. మెంటల్గా ఎదిగినోడు, అక్కడేమో ఎదగనోడు, ఇక్కడేమో ఎదిగినోడు గుణం చూస్తాడు. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాకు మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ యువర్ కాస్ట్, ఐ డోంట్ వాంట్ యువర్ రిలీజన్. దిస్ ఇస్ ద వే ఆఫ్ లివింగ్. అప్పుడు ఆయన కాంగ్రెస్ మిత్రం పక్కా క్లోజ్ ఫ్రెండ్స్ రెడ్డి గారు నేను. మరి కాంగ్రెస్ నువ్వు బీజేపీ కదా అనొచ్చు. అడిగాడు కొంతమంది అడుగుతుంటారు, అది తెలుగు తక్కువ ఫ్రెండ్షిప్కి ఏముంది సార్ ఎవరైనా ఉంటాం. అప్పుడు ఏం చెప్పాడు, సార్ చంద్రబాబు ఇలా చేతులు ఎత్తాడు, మంచం మీద పడుకుంది. చంద్రబాబు నాయుడు పుణ్యం సార్, మా పుణ్యం వల్ల మా ప్రతి ఇంట్లోని అందరూ బీటెక్లు ఎంఏ అన్నీ చేశారు సార్, ప్రతి ఒక్కరు బెంగళూరులో ఉన్నారు సార్ అన్నాడు. కొంతమంది మాత్రం హైదరాబాద్లో, అంటే వాళ్ళకి బెంగళూరు దగ్గర అనంతపూరు, బెంగళూరు అటు సైడ్, కడప, కొద్దిగా రాయలసీమలో అటుపక్క ఎక్కువ వెళ్తారు. ఇదంతా ఆయన పుణ్యం సార్. అదే మాకు అపోజిషన్ పార్టీ ఉండొచ్చు కానీ ఈవేళ అండి 11,000 మంది స్టేట్స్ నుంచి యూరోప్ నుంచి వచ్చారంటే ఎందుకు వచ్చారంటే 11,000 సొంత డబ్బులు పెట్టుకుని, ఈయన వల్లే కదా మేము బాగుపడ్డాం అని చెప్పే కదా వచ్చారు సార్. మంచి ఎక్కడ పోదు సార్ మీకు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో ఇన్కమ్ 35% అదే. మరి ఆయన పెట్టిందే హైటెక్ సిటీ. బిల్ గేట్స్ లాంటి వాడు రాను అంటే ఒక 2 నెలలు తిరుగుతావు సార్, 3 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే 2 గంటలు కూర్చోబెట్టి హైదరాబాద్ తీసుకొచ్చాడు ఆయన. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ విజన్, ఆ విజనే కదా ఇవాళ హైదరాబాద్ని కాపాడింది. రైట్. సరే, వ్యతిరేకత ఒక చిన్న దాంతో ముగిచ్చేద్దామండి. ఇప్పుడు మన ఎలక్షన్ జరిగేటప్పుడు, జరిగిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో ఆల్మోస్ట్ చాలా వరకు కూడా టీడీపీ కేడరు అటు ఇద్దరి మధ్య హోరాహోరీ జరిగింది. వీళ్ళు మాత్రం ఇంకా ఉధృతంగా, అంటే ఇదేంటి ఇప్పటి వరకు ఆగిన కసే అనుకోవాలా, వాళ్ళు ఆపిందా? అట్లానే తాడిపత్రిలో కూడా చూసుకున్నట్టయితే మీరు మన కేతిరెడ్డి గారి ఇంటి పైన జెండా ఎగరేశారు టీడీపీది. సో ఇవన్నీ సంకేతాలంటే అణిచిపెట్టబట్టి జరిగిందండి. ఫ్రస్ట్రేషన్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏడిపించిన మాటలకి అట్లకి ఇట్లకి. ఇవాళ మాకు
మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఉమ్, మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉమ్, అంటే మా పార్టీ గురించి ఆ, చెప్తున్నాను మీకు. ఆ, అసలు ఆయన చేసిన డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా. 500 సంవత్సరాల అయోధ్య టెంపుల్ని తీసుకొచ్చాడుగా, బుల్లెట్ లేకుండా. 370 తీసుకొచ్చాడుగా కాశ్మీర్. ఈవేళ అక్కడ ఉన్న డెవలప్మెంట్కి 20,000 కోట్లు ముస్లిం కంట్రీస్ పెట్టుబడులు పెడుతున్నాయండి. మీకు లాల్ చౌక్ అనే దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ఎగరేయడానికి ఎవరికి దమ్ము ఉండేది కదండి. ఈవేళ ముస్లిమ్స్ అందరూ కూడా నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని వేస్తున్నారండి. అంటే మంచి జరిగితేనండి ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ యూ. ఓకే. 5 సంవత్సరాలు కాదు, 2వ టర్మ్ కూడా చేశాడుగా. ఈవేళ రోడ్స్ ఎట్లా డెవలప్ చేశాడు ఆయన, ఉమ్, డెవలప్మెంట్. ఈవేళ ప్రపంచంలోనే ఈవేళ 5వ స్థానంలోకి తీసుకొచ్చాడు కదా ఎకనామిక్, జిఎస్టీలో కానీ వీటిలో కానీ. ఒకప్పుడు మీకు హిందీలో ఒకటి చెప్తాను, సాంప్కు నచానే వాళ్ళే భారత్ అనేవారు. పావును ఆడించే దేశం అది అని. ఉమ్, ఉమ్, పావును ఆడించే బతికే నా కొడుకులు ఇల్లు అని చెప్పేసి నేను అదే చెప్పాను. దానికి నేను ఇంకోటి రాశాను అది హిందీలో. నన్ను ఉమ్, నేనే బిల్కుల్ బేకార్ కి బాతేవో దునియాకు నచానే వాళ్ళే దేశే అన్నాను. అంటే మేము ప్రపంచాన్ని ఆడిస్తున్నాం ఇప్పుడు అని చెప్పాను. ఉమ్, ఓకే. ఇవాళ బైడెన్ ఉమ్, అతను వచ్చి వెనకాల నుంచి తట్టి హలో హలో మిస్టర్ మోడీ అని నమస్కారం పెడుతున్నాడు అండి. మొత్తం యూరోప్ కంట్రీస్ అందరికీ కూడా ఈవేళ మనం చూసి భయపడుతున్నారు తప్ప, మనం చైనా అంటే మనకి ఇలా ఉండేది ఒకప్పుడు. అదే ఇప్పుడు ఇవాళ ఎట్లా సార్ బాగా చేసేవాడిని ఎవడో వదులుకోడు సార్. ఉమ్, ఇవాళ 3rd టైం కూడా ఆయన వస్తున్నాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడే ముందే చెప్తున్నాను, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే సీట్లు 10-20 అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, అది మనం ఏమి పెద్ద అనలిస్టులు కాదు మనం. ఓకే, ఓకే, బట్ వీఆర్ గోయింగ్ టు వెరీ వెరీ కంఫర్టబుల్ మెజారిటీ. ఓకే. ప్రపంచంలో ఏమండి అది బాబ్రీ మసీద్ ఎవడన్నా 500 సంవత్సరాల సార్, ఇది దేనికైనా గట్స్ ఉండాలండి. ఉమ్, యథా రాజా తదా ప్రజ అన్నారు. ఓకే. అంటే ఇక్కడ ఇదే సార్, నేను ఇప్పుడు మనం అక్కడ ఈ విషయానికి వస్తే పల్నాడులో ఇప్పుడు మాచర్లలో మీరు అన్నట్టు అటు ఆ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలు అయితే, ఈ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పే. అవును, జవాబు చాలా చోట్ల జవాబు చెప్పారు. ఆ, ఆ, ఉమ్, అంతకు ముందు లేదండి జవాబు. అదే. ఆ, మీకు అంతకు ముందు ఉమ్, ఈ 4 సంవత్సరాల్లో సరైన జవాబు ఇవ్వలేకపోయారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు కూడా పూర్తిగా ఇచ్చారని నేను అన్నాం. ఓకే. అక్కడక్కడ ఇచ్చారు. ఓకే, ఓకే. అక్కడక్కడ ఫ్రస్ట్రేషన్ సార్. ఫ్రస్ట్రేషన్. ఎంతకాలం రా నువ్వు వచ్చేది, మేమే అధికారంలోకి అంటే తెలియకుండా సైకలాజికల్ బలం అండి అది. ఓకే. మనం వచ్చేస్తున్నాం పవర్లోకి, ఇంకా మనం తిరుగులేదు, ఉమ్, ఈ యొక్క దుర్మార్గులతో లేదు, ఆ తెలియనటువంటి బలం పుంజుకోవటం అంటే అది. వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది, అవును. లేదు ఉండదు అవును. అని చెప్పేసి అన్నారు. అవును. సో మరి ప్రత్యామ్నాయం ఏంటి? ఎమ్మటే ఇప్పుడు నెక్స్ట్ షర్మిల గారేనా? ఎందుకంటే లేదండి, ఇప్పుడు అది మనం డిసైడ్ చేయలేం సార్. షర్మిల కాంగ్రెస్ కెనాట్ బి ఆల్టర్నేటివ్ టు దిస్ గవర్నమెంట్. అసలు లేదు, కాంగ్రెస్ లేదండి అక్కడ. ఓకే, ఓకే. కాంగ్రెస్ ఇస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటంటేనండి, ఈ పార్టీ నేనేంటంటే వీళ్ళు ఎటు వెళ్ళొచ్చు మళ్ళీ, అంటే అదేనండి, అకామిడేట్ ఎవరు చేసుకుంటారో తెలియదు. జనసేనలోకి మీరు చెప్పచ్చు వాళ్ళు, అది మనం చెప్పలేము. అది చెప్తాను కదా, వాళ్ళు ఉన్న క్యారెక్టర్ బట్టి, ఓకే, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్. ఓకే, ఓకే. ఆ క్యాండిడేట్ మంచోడు, నోటు అది లేదు, దురుసు లేదు, ఏదో ఉన్నాడు, పర్వాలేదు అనుకుంటే ఇస్తారు అతనికి. సరే, ఇప్పుడు నేను అన్నది, నేనేం పెద్ద అనలిస్ట్ని కాదు, నేనేదో అతను పొలిటికల్ మ్యాప్ ఉండదని అన్నాను అనుకోండి, రేపు వదిన వాళ్ళు 25-30 మంది ఉన్నారనుకోండి, దే విల్ ట్రై టు రన్ ద షో. అంతేగా మరి. అవును, నేను అన్నది ప్రతిపక్షం మనకు ఉన్న ఊరికే అనుకోవటమే తప్ప, ఇది రేపు పొద్దున రిజల్ట్ వచ్చేదాకా ఎవరు ఏంటి కరెక్ట్ కాదండి. రేపు పొద్దున వాళ్ళకి 30-40 సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అక్కడ జగన్ ఒకవేళ బయటకు వెళ్ళినా, లేకపోతే ఈ కేసులు మాత్రం తిరగతోవటం గ్యారంటీ. హీల్ గో టు ది సంబేర్. అప్పుడు ఎవడో ఇక్కడ లీడర్ ఉంటారు, ఫైట్ చేస్తారు. అయితే ఎప్పుడు కూడానండి ప్రజాస్వామ్యంలో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే కరెక్ట్ అండి. 1 సైడెడ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. అవును, అది కరెక్ట్ కూడా కాదు. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరే ఉండే అపోజిషన్ లేదనుకోండి, డేంజర్ అండి. డేంజర్, అది కరెక్ట్. అది మంచి శకునం కాదండి. అది అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తుంది. కరెక్ట్. అంటే భయం ప్రతి క్వశ్చన్ ఎక్కడైనా సరే. ఇవాళ మోడీకి మర్చిపోయాను, ఇవాళ నిన్న ఇక్కడ మోడీ అన్నాడు, నాకు అపోజిషన్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను, బట్ గెలిచేది మాత్రం నేనే అన్నాడు ఆయన. అది ఉండాలండి, అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ తప్పండి, అది మనమే రూల్ చేయాలనేది. కానీ 175 అని కోరుకున్నారు ఎవరు, జగన్ గారు. ఇక అది పైచ్యం అండి, ఇది పరాకాష్ట. అంటే మనం బూస్ట్ చేసుకోవడంలో కూడా ఒక లిమిట్ ఉండాలండి. ఆ లిమిట్ లేదు అక్కడ.
ఎవడన్నా నమ్ముతాడండి 175కి 170 అసలు అనేటప్పుడు కూడా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలిగా. పోనీ మాకు లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి అదే రావచ్చు అంటంలో కూడా తప్పలేదు. కానీ అసలు ఇంత వేవ్ ఇంత గడబడి జరుగుతుంటే ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ 175 ఇవన్నీ ఏంటంటేనంటే సొల్లు కబుర్లు అంటే నా దృష్టిలో. ఊరికి పబ్లిక్ సార్ ఇప్పుడు ఇంకోటి అంటే లాస్ట్ అండ్ ఫైనల్, మీరు పబ్లిక్ని మోసం చేస్తే రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరండి. దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. ఓకే. ఒకసారి మోసపోతాను, ఒకసారి నాకు దెబ్బ తగిలితే రెండోసారి నమ్మనండి నేను. ఓకే. దిస్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ. ఓకే. ఓకే. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ గవర్నమెంట్ ఈస్ కమింగ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఈస్ కమింగ్, దిస్ పార్టీ ఈస్ అవుట్. ఓకే. ఇఫ్ మై అసెస్మెంట్ ఈస్ 120, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దే విల్ టచ్ 150. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అన్నాను. సైలెంట్ ఓటింగ్ అది దట్స్. ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ ఈ మధ్య, మీరు చూసినట్టయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. భూమా అఖిలప్రియ అనుచరుడు చాలా దారుణం. మిడ్ నైట్ అటు నించొని ఉంటే వచ్చి కారు ఢీ కొట్టడం. తర్వాత విషయం ఏంటంటే అతను చాకచక్యం తప్పించుకోవడం అండి, లేకపోతే స్పాట్ లో చచ్చిపోయేవాడేమో అతను. ఏంటంటే అతను ఏమి రోడ్డు మీద రాలేదండి, వీళ్ళు పిలిచారు పేరు పెట్టి. ఓకే. ఓకే. అతనేం రోడ్డు మీద రాత్రి 1 గంటకి ఎందుకు వచ్చాడు బయటికి? ఓకే. ఓకే. వీళ్ళు పిలిచారు పెట్టుకుని ఎవరో ఏంటో అని చెప్పి బయటకు వచ్చాడండి. మీకు అర్థమైందా మీకు? ఆ రకంగా కారు డాష్ ఇచ్చారు. అతను చంపడానికి ట్రై చేశారు, కానీ అతను చూడండి అంత దాంట్లో కూడా మళ్ళీ ఇంట్లోకి పారిపోయాడు. అతను ఇంట్లోకి పారిపోయాడు. అంటే వాళ్ళు చంపడానికి వచ్చారండి, చంపడానికే వచ్చారు, దాంట్లో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అదేనండి డైరెక్ట్ గా ఏంటంటే చంపేయడానికి సిద్ధపడ్డారండి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ కూడా తాడిపత్రి కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు అది మన తిరుపతి అరవింద్ బాబు గారితో, అరవింద్ బాబు నరసరావుపేట కారు మీద ఆల్మోస్ట్ ఒక అతను ఇంకొక 2-3 ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక అతను కత్తి పట్టుకుని రావడం. అదంతా అవునండి, అవును, కత్తి పట్టుకుని వచ్చాడు. మరి ఇదేంటిది మన ఇదండి ఎవరు అది? తాడిపత్రి కాదు, తిరుపతి నానిగారిది. ఏంటంటే అసలు అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ చెయ్యి చూపించారు. వాట్ ఈస్ ది ఇండికేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అండి? ఫ్రస్ట్రేషనే కదా. మీరు గెలుస్తామని మీకు నమ్మకం ఉన్నప్పుడు అవతల క్యాండిడేట్ ని చంపడానికి వచ్చి ఎఫ్ఐఆర్ మన కేసును ఎత్తి మీద ఎందుకు వేసుకుంటాడండి వాడు? కామన్ సెన్స్ పాయింట్. నేను గెలుస్తున్నా, మీరు నన్ను అన్నారు, గెలిచిన తర్వాత మీ సంగతి నేను చూసుకుంటాను, కానీ ఏంటి నేను వచ్చేసి మిమ్మల్ని చంపాలన్న చేస్తే నాకు ఇప్పుడు నా గెలుపు ప్రాబ్లం అయిపోతుంది కదా. ఆ కామన్ సెన్స్ పాయింట్ అది. ఇదంతా ఇవన్నీ జరిగింది మీకు ఒకటే ఇండికేషన్ అండి ఎందుకు టీడీపీ పొత్తు గెలుస్తున్నానండి. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఫ్రస్ట్రేషన్. ఓడిపోతున్నాం కాబట్టి ఆ బాధ, ఉక్రోషం ఆక వెళ్ళి కొట్టేయటం. అసలు చూసారా పాపం ముసలోళ్ళు అంటే ఎక్కడో ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి కొట్టారు వాళ్ళని. ఇంట్లో అది వాడు ఎక్కడో లోపల కూర్చుంటే ఏజెంట్గా భార్య పిల్లల్ని ఇంటికి వెళ్ళి తన్నేసి లైవ్లో చూపాయి. ఇది పరాకాష్ట అండి ఇది. ఏమోనండి, నాకున్న అసెస్మెంట్లో ఈ పరాకాష్ఠకి ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే నేను కూడా ఒకవేళ ఫ్రస్ట్రేషన్లో అన్నానేమో పొలిటికల్గా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వైసీపీ అని చెప్పేసి. నేను అనేది ఏంటంటే ఇది ఆ లోపల ఉన్న బాధతోటి ఇది ఎవడన్నా చెప్తాడండి ఇది. బట్ అది ఏదైనా మిగిలినా కూడానండి దట్ పార్టీ విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండి. ఎంతమంది గెలిచినా కూడా, ఎవరు గెలిచినా కూడా ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. బట్ ఆ పీరియడ్ ఏంటనేది దట్ ఈస్ డిసైడెడ్ బై ద గాడ్. సాచురేషన్ పాయింట్ వచ్చింది, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇక దీని గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. 4వ తారీఖు నాడు చక్కగా చూసుకోవటం, చేసుకోవటం, సేమ్ థింగ్. సార్ ఇది కొడాలి నాని గారు, వంశీ గారి విషయంలో ఎలా ఉండొచ్చు అంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు ఎందుకంటే ఆయనేమో 5 గంటల వరకేమో బయటకు రాలేదనుకుంటా కొడాలి నాని గారు. అట్లానే వంశీ గారి విజువల్ మీరు చూసినట్టయితే ఒక అతను చొక్కా పట్టుకోవటం, ఇంకొక అతను రాయి తీసుకొని ఆయన అక్కడే నిలబెట్టారు. అవునండి. సో ఈ వ్యతిరేకత ఇంకా రిజల్ట్ రాకముందే ఇలా ఉంది. అదే ఫ్రస్ట్రేషన్ అంటున్నాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఎలా ఉందంటే నేను గెలుస్తానని చెప్పి 50 కోట్లు ఖర్చు పెట్టాను, నా బతికేంటి, మీరు వచ్చి నాకు చేస్తాను. నాకు ఏంటంటే అది ఏమిటంటే ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఉండదండి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయదు, రాంగ్ వెళ్ళిపోతుందండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు మనసు శాంతంగా ఉన్నప్పుడే ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుందండి.
ఎప్పుడైతే మీకు ఓడిపోతున్నానని తెలిసిందో డెఫినెట్గా కొట్టాలనిపిస్తుంది, వాడి ఇల్లు తగలబెట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు నేను నా పేర్లు చెప్పను నా నోటితోటి, వాళ్ళ వాళ్ళ లైఫ్ రాబోయే కాలంలో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎన్ని కేసులు ఎదుర్కొంటారు చూడండి మీరు. రేపొద్దున్న నాకు తెలుసుండి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మెనీ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్, రైట్ ఫ్రమ్ ఎస్పీస్ టు సర్కిల్ ఇన్స్పెక్టర్స్, మెనీ ఆఫ్ ద పీపుల్ రేపు బాబు గారు వచ్చిన తర్వాత ఎంతమంది లూప్ లైన్లోకి వెళ్ళిపోతారో మీరు చూడండి. లూప్ లైన్లోకి ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎవడెవడు ఎక్కడ ఏ ఊర్లో ఏ డిఎస్పీ ఎవరైనా చేశారు అన్నీ వీళ్ళ దగ్గర లిస్ట్ ఉందండి. అండ్ ఈ ఎస్పెషలీ హయ్యర్ అఫీషియల్స్, నాట్ ఎన్జిఓస్. మీకు చెప్పేది పెద్ద ఆఫీసర్స్ ఉంటారు సెక్రటరీ లెవెల్లో సంతకం పెట్టకూడదు. సీఎం కాదు ఎవరు చెప్పినా ఇట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్. అయినా నేను సంతకం పెట్టాను. అది కూడా మీకు తెలిసలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిన్న బాబు గారు చెప్పాడు, వచ్చి సైలెంట్గా వచ్చి మారువేషంలో వచ్చి నన్ను బలవంతాన్ని సంతకం పెట్టించానండి. ఐఏఎస్ ఆఫీసర్ బలవంతాన్ని పెట్టించారండి, లేకపోతే నేను లేపేస్తా ఉంటున్నారు. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ఐఏఎస్ ఆఫీసర్ని లేపేయటం? ఇది లేపేయటం ఏంటండి? అది ఏమన్నా సినిమాల్లో వింటాం. అదే జరిగిందండి. నేను అన్నది కాదండి, బాబు గారే అన్నాడు. నేను ఎక్కడ చదివినది, మారువేషంలో వచ్చి చెప్పాడు అన్నట్టుగా విన్నాను. ఏంటండి పరాకాష్ట అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. లెట్ us బీ హ్యాపీ. మీకు ఇంకా రాబోయే కాలంలో మీకు ఎక్కువ పని ఉండదు వెంజి గారు. ఇప్పుడు అంతా కాన్ఫ్లిక్ట్లో ఉంది కాబట్టి మీకు చక్కగా పని ఉందని నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు. రేపు అంతా ప్రశాంతంగా ఉంటే మీకు పని ఉండదు. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.